నమస్కారం. ఈరోజు ఇంటర్వ్యూలో మనకు అతిథిగా విచ్చేసినటువంటి విశిష్ట అతిథి డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు. డాక్టర్ కన్నెగంటి రమేష్ గారికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన విదేశీ వ్యవహారాల్లో అంటే అమెరికన్ స్టడీస్లో పిహెచ్డి చేశారు. హ్యూమన్ సెక్యూరిటీ అంటే మానవ భద్రతకు సంబంధించి అది దేశీయ భద్రత, అంతర్జాతీయ భద్రత, ఇటువంటి పలు అంశాలలో ఆయన నిష్ణాతులు. ప్రస్తుతం వారు డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర ఉన్నతాధికారులకు వివిధ అంశాల మీద, ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు, అంతర్గత రక్షణ అనే అంశాల మీద వారు టీచ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక థింక్ ట్యాంక్ లాగా వారు పనిచేస్తున్నారు. సిహెచ్ఎస్ఎస్ అంటే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ అండ్ స్టడీస్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఆయన తన సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్నటువంటి వార్, అదేవిధంగా భారత్ నిర్వహిస్తున్నటువంటి పాత్ర, ఇటువంటి అంశాల మీద వారు తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారితో పలు అంశాల మీద మనం మాట్లాడదాం. అంటే ప్రజల్లో నెలకొన్నటువంటి కొన్ని అపోహలు, అదేవిధంగా భారత్ పోషిస్తున్నటువంటి పాత్ర మీద వస్తున్నటువంటి విమర్శలు, ఈ అంశాల మీద వారికి చాలా సాధికారత ఉన్నది. అందువల్ల వారిని అడిగి తెలుసుకుందాం. రమేష్ బాబు గారు నమస్కారం. మీరు అమెరికన్ స్టడీస్లో పిహెచ్డి చేశారు. నాకు తెలిసి చాలా అరుదుగా అంటే దక్షిణాదిలోనే మీరు నిర్వహిస్తున్నటువంటి సిహెచ్ఎస్ఎస్ అంటే మీరు పెద్ద పెద్ద సంస్థలతో కొలాబరేట్ అయ్యి పనిచేస్తున్నారన్న విషయం నాకు తెలుసు. అదేవిధంగా విదేశీ వ్యవహారాల మీద మీకు చాలా క్షుణ్ణమైనటువంటి, లోతైనటువంటి అవగాహన ఉంది, అధ్యయనం చేస్తూ ఉంటారు నిరంతరంగా. అందువల్ల మీరు చెప్పే అంశాల మీద కొంత సాధికారత ఉంటుంది. అంటే పెరిఫెరల్గా కాకుండా కొంత మీరు ఇన్డెప్త్గా వెళ్తారు. అదేవిధంగా ప్రస్తుతం భారతదేశం పోషిస్తున్నటువంటి పాత్ర, కొంతమంది దాన్ని సమర్థిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరుగుతున్నది, మనం ఏం చేయాలి, మనం చేస్తుంది కరెక్టేనా అనేటువంటి అంశాల మీద మీతో నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ముందుగా ఇప్పటికి దాదాపు 6 రోజులు అయిపోయింది ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ మొదలై. అంటే రష్యా ఉక్రెయిన్ని ఆక్రమించి ఒక యుద్ధం స్టార్ట్ చేసింది. 6 days అయిపోయింది. ఇప్పుడు భారతదేశం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో, తటస్థ వైఖరి మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే దౌత్య నీతిలో మనకి మోరల్స్ ముఖ్యమా, లేదనంటే మన దేశం యొక్క ప్రయోజనాలు ముఖ్యమా అనేటువంటిది ఒక మీమాంస మొదలైంది. అంటే మోరల్గా చూడాలంటే భారతదేశం రష్యా చేసిన పనిని వ్యతిరేకించాలి. బట్ దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యాని సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. దీనిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ముఖ్యంగా iDream ప్రేక్షకులకి, పోలా విక్రమ్ గారికి నన్ను ఇక్కడికి iDreamకి పిలిచినందుకు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ ఆల్సో వుడ్ లైక్ టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్. చాలా మంచి ప్రశ్న అడిగారండి. విలువలు ముఖ్యమా, జాతి ప్రయోజనాలు ముఖ్యమా? ఒక క్రైసిస్ సిచ్యువేషన్ ఉంది. రష్యా యుక్రెయిన్ మీద దండయాత్ర చేసి వాళ్ళకి 6వ రోజు 7వ రోజుకి వస్తుంది. కీవ్ ఉక్రెయిన్ రాజధాని, తర్వాత కార్కేవ్ ఉక్రెయిన్లో ఉన్న 2nd లార్జెస్ట్ సిటీని ఇంతవరకు చాలా విధ్వంసం సృష్టించింది రష్యా. ప్రపంచ దేశాలు 2-3 గ్రూపులుగా విడిపోయినాయి. ఒక గ్రూప్ ఏమో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, NATO, నేటో అనే మిలిటరీ అలయన్స్ 1945 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టిన 1949లో స్టార్ట్ చేసిన నేటో, అమెరికా, కెనడా, అదొక 30 దేశాలు కలిపితే 30 అయింది. 2022కి 30 అనుకోండి. 30 దేశాలు అదొక గ్రూప్ అయిందండి. చైనా, రష్యా, నార్త్ కొరియా, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియా అబ్స్టైన్ అంటే తటస్థంగా ఉంది. ఆ మిగతా అన్ని ఆ సైడ్ తీసుకున్నాయి, రష్యన్ సైడ్ కంప్లీట్గా తీసుకున్నాయి. ఇది ఒక గ్రూప్ అండి. ఇక్కడ మనం మర్చిపోతుంది ఏంటంటే ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు 40 పైగా దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఇటువైపు ఉన్నాయి. తర్వాత దక్షిణ అమెరికా ఖండం
మెక్సికో, బ్రెజిల్ ఇవన్నీ. సెంట్రల్ అమెరికా, మెక్సికో ఇవన్నీ అండి. దక్షిణ అమెరికా, సౌత్ అమెరికాలో యూ హ్యావ్ బ్రెజిల్, యూ హ్యావ్ అర్జెంటీనా, యూ హ్యావ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ. ఇంకా చెప్పాలంటే మన పెరు, ఇంకా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సెంట్రల్ అమెరికాలోని మెక్సికో కింద పనామా, ఎన్ని ఉన్నాయి ఈ కంట్రీస్. వీళ్ళందరూ బ్రెజిల్ కానీ, అర్జెంటీనా కానీ, వెనిజులా వెరీ ఇంపార్టెంట్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి. సో ఇవన్నీ ఇదొక పక్కగా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది మనం గమనించాల్సింది, ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సింది, పశ్చిమ ఆసియా, వెస్ట్ ఏషియా, ఇరాన్, ఇరాక్, సౌదీ, ఒమాన్, మస్కట్, మస్కట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఒమాన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి ఈ కంట్రీస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఇదొకటి. అన్నిటికీ మించి అతి పవర్ఫుల్ కంట్రీ మిడిల్ ఈస్ట్లో ఆర్ వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్. మిలిటరీ, సెక్యూరిటీ, అగ్రికల్చర్, స్పేస్, శాటిలైట్, యూ నేమ్ ఎనీథింగ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆల్సో. డిఫెన్స్ ఆబ్వియస్లీ డిఫెన్స్, ఇజ్రాయెల్ ఈజ్ నెంబర్ 1. సో ఇది ప్రపంచ ముఖ చిత్రం నేను ప్రేక్షక ముందు పెట్టాం మనం సార్. ఈ గ్రూపుల్ని ఒక్కసారి పక్కన పెట్టి భారతదేశము ఆసియా ఖండంలో ఎక్కడ ఉంది? దక్షిణ ఆసియాలో ఉంది. దక్షిణ ఆసియాలో ఉన్న చుట్టుపక్కల దేశాలు పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, భూటాన్, కింద శ్రీలంక. రైట్ సార్. మనం ఒక్కసారి మన భారతదేశ విదేశీ భద్రత, ఆర్థికపరమైన, రాజకీయపరమైన ప్రయోజనాల కోసము ఇప్పుడు మనం రష్యాకి సపోర్ట్ చేయాలా? రష్యాకి సపోర్ట్ చేస్తే అమెరికా ఏమనుకుంటుంది, నేటో దేశాలు ఏమనుకుంటే, ప్రపంచ దేశాలు ఏమనుకుంటే? దేని గురించి? ఇండియా హ్యాపెన్స్ టు బి ది లార్జెస్ట్ డెమోక్రసీ ఎవర్ ఎగ్జిస్టెడ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏ ఓల్డెస్ట్ డెమోక్రసీ, ది అదర్ సైడ్ ఆఫ్ ది పెండులం ఉంది ఇప్పుడు, అంటే రష్యాకి వ్యతిరేకంగా ఉంది. భారతదేశం ద లార్జెస్ట్ డెమోక్రసీ. వేర్ షుడ్ ఇండియా స్టాండ్ ఇన్ ద కాంపిటీ ఆఫ్ నేషన్స్? యూ సెట్ వెరీ మీరు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. నేను ఎందుకు అంటున్నాను అద్భుతం అంటున్నానంటే, అది విలువలకి తిలోదకాలు ఇచ్చి జాతి ప్రయోజనాలతో ముందలకు వెళతా తప్పు చేసిన ఒక్కొక్కసారి దుందుడుకుగా వ్యవహరించిన వేరే దేశం, ఈ కేసులో రష్యా, వాళ్ళతో మనం ఎలా మన యొక్క ద్వైపాక్షిక సంబంధాలని కొనసాగించాలా, ఆపాలా, వద్దా? ఎస్పెషల్లీ రష్యాని ఏకాకిని చేస్తున్నటువంటి నేపథ్యంలో అబ్సల్యూట్లీ. అంటే మనం తటస్థ వైఖరి అంటే అది తటస్థం, నిజానికి తటస్థం కాదు. వీఆర్ లీనింగ్ టువర్డ్స్ రష్యా, అంతే కదా. వీ హ్యావ్ లీనింగ్ టువర్డ్స్ రష్యా అండి. చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎందుకు అంటే 1947 ఆగస్టు 15వ తారీఖున భారతదేశానికి స్వతంత్రం వచ్చి ట్రస్ట్ విత్ డెస్టినీ నెహ్రూ గారి స్పీచ్, ప్రధానమంత్రి గారు. ఇవాళ వరకు చూసుకుంటే విక్రమ్ సార్, యూ విల్ బి అమేజ్డ్ టు నో ఓన్లీ వన్ country in the entire global affairs stood by India, rain or shine. మనకి అల్లు అర్జున్ ఒక డైలాగ్ ఉంది, బాగున్నప్పుడు అదే మన త్రివిక్రమ్ చార్ చెప్పిస్తాడు, అన్ని బాగున్నప్పుడేమో ఒక రకంగాను, బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు స్పోర్ట్స్ డు నాట్ బిల్డ్ క్యారెక్టర్, ది రివీల్ యువర్ క్యారెక్టర్ అని మాకు ఒక ఇది ఉంది, సేయింగ్ మనందరికీ తెలిసింది. క్రైసిస్ సమయంలోనే మన నిజమైన మిత్రుడు ఎవరు, మన శత్రువు ఎవరు అని చూసుకున్నప్పుడు ప్రతి ఆపదలో భారతదేశానికి యుఎస్ఎస్ఆర్ అనే ఒక దేశము, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన తర్వాత అందుట్లో నుంచి వచ్చిన 15 దేశాల్లో నెంబర్ 1 దేశమైన రష్యా గత 22 ఏళ్ల నుంచి, గత 30 ఏళ్ల నుంచి, లేకపోతే 91లో విచ్ఛిన్నం అయిపోతే యుఎస్ఎస్ఆర్, ఇవాళ 2022లో ఉన్నాము. గత 30 ఏళ్లలో ట్రాక్ రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు తప్పనిసరిగా విలువలతో కూడిన ఫారెన్ పాలసీని కనుక అప్లై చేస్తే రష్యాను అసలు మర్చిపోకూడదు. అంటే ఏడు దాటిన తర్వాత తెప్పతగలేటువంటి మన తెలుగులో సామెత ఉంది, అది చేయకుండా రష్యాని మర్చిపోకూడదు. అంటే ఇంకోటి అండి, ముఖ్యంగా ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. 1972 బంగ్లాదేశ్ వార్. ఎస్ సార్. వార్ వచ్చినప్పుడు యాక్చువల్లీ అమెరికా, బ్రిటన్ దాదాపుగా వాళ్ళ యుద్ధ నౌకలు అదే విమానాలు ఇండియా మీద దండయాత్ర చేస్తున్నప్పుడు రష్యా కేమ్ టు ది రెస్క్యూ ఆఫ్ ఇండియా. అబ్సల్యూట్లీ సార్. రైట్. దట్ టైమ్ యుఎస్ఎస్ఆర్. విక్రమ్ సార్, యువర్ రైట్. అప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఆ రెండు దేశాలని దే కెప్ట్ ఎట్ ది బే బై షోయింగ్ న్యూక్లియర్ వెపన్స్. సార్ మన విశాఖపట్నం వరకు తూర్పున బంగాళాఖాతం, విశాఖపట్నం వరకు సముద్రంలో, కాకినాడ వరకు
పాకిస్తాన్ని జలాంతర్గాములు సబ్మరైన్స్ పంపించి ఏదో మన గాజీ సినిమా, అవును, దగ్గుపాటి రాణా వీళ్ళు తీసిన సినిమా గాజీ సినిమా చూపిస్తారు. Absolutely. విక్రాంత్. So what I'm trying to say is Russia has shown consistency in delivering when it matters most to India. Okay. Given that hard reality, we cannot ignore and we cannot afford to ignore Russia. Not only that, ఎమోషనల్గానే కాదు, స్టాటిస్టిక్స్ తీసినా కానీ భారతదేశానికి 40% ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే రష్యా నుంచి వస్తాయి. ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్ నుంచి. సరే, ఇప్పుడు ఓకేనండి. అంటే మీరు చెప్పేది, చాలామంది చెప్తున్నది ఏంటంటే వీ హ్యావ్ టు బీ విత్ రష్యా. కానీ ఇన్ దట్ సినేరియో సపోజ్ రష్యా మీద ఇప్పుడు ఆంక్షలు పెడుతున్నారు, ఎంబార్గో. అటువంటి ఆంక్షలు ఇండియా మీద కూడా పెట్టేటువంటి అవకాశం ఉందా? నేనే, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు సార్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే రష్యా యొక్క ఇంపార్టెన్స్ని గుర్తిస్తా, రష్యాకి మనము వ్యతిరేకంగా ఓటేయకుండా తటస్థంగా ఐక్యరాజ్య సమితిలో వీ హ్యావ్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఓటింగ్, రైట్? వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ హోల్ హార్టెడ్లీ సపోర్టింగ్ రష్యా. It doesn't mean that we are antagonizing United States of America. It doesn't mean that we don't want NATO. What does it mean is to tell the whole world, సైద్ధాంతికంగా విలువల ప్రకారం కానీ మాకు జరిగిన మేలు, గివెన్ అవర్ జియోపొలిటికల్ రియాలిటీస్, భారతదేశం చుట్టుపక్కల ఉన్న భౌగోళిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రక్షణపరమైన పరిస్థితుల దృష్ట్యా రష్యాని మేము వ్యతిరేకించట్లేదు. At the same time, we are against war in Ukraine. We are against bloodshed in Ukraine. We are against the రక్తపాతము in Ukraine అని చాలా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే వీఆర్ ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ, వీఆర్ ఫర్ పీస్, వీఆర్ ఫర్ డెమోక్రసీ, వీఆర్ ఫర్ రూల్ ఆఫ్ లా, వీఆర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అని చెప్తానే. దిస్ ఈస్ కాల్డ్ డిప్లొమసీ. డిప్లొమసీ అంటే ఏంటంటే కర్ర ఎరగకూడదు, పాము తాగకూడదు అన్నట్టుగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అంతర్జాతీయ సంబంధాల్లో ఆ ఇంట్రెస్ట్లు డెఫినెట్గా మ్యాటర్ అవుతాయి. పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు. ఆ జాతి ప్రయోజనాల దృష్ట్యా మనం నిర్వహించాలి. కాబట్టి ఇండియా ఆ విధంగా డిప్లొమాటిక్ స్టాండ్స్ కూడా ఉందండి. అంటే ఉక్రెయిన్ విషయానికి వస్తే, ఉక్రెయిన్ మనకెప్పుడు పెద్దగా మిత్రుడు కాదు ఆ కంట్రీ. పైగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఎవరు కూడా మన కంట్రీలో పర్యటించిన దాఖలాలు లేవు. బట్ వేరేజ్ పుతిన్ 7-8 సార్లు ఇండియా విజిట్ చేయడం. అదేవిధంగా ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు 1998లో ఉక్రెయిన్ మన మీద ఆంక్షలు విధించింది అనేటువంటి ఒక వాదన కూడా వస్తుంది. 100% అండి. యుక్రెయినియన్ ట్రాక్ రికార్డ్ అగేన్స్ట్ ఇండియా, యుక్రెయినియన్ స్టాండ్స్ ఆన్ ఇండియాస్ అఫైర్స్. ఇట్ కుడ్ బి ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ అఫైర్స్. Ukraine has a different stance. But anyway, see, currently what we have to do, the smartest thing that we have to do, what India should do, నన్ను అడిగితే మీరు ఈ పరిస్థితుల్లో విక్రమ్ సార్, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు రిక్వెస్ట్ అవర్ ఆడియన్స్ ఆల్సో అండ్ ఆల్సో యూ. 1947 నుంచి 1991 వరకు భారతదేశ రక్షణ విధానం కానీ, విదేశాంగ విధానం కానీ, ఆర్థిక విధానం కానీ, ఈ మూడు ముఖ్యంగా రియాక్షనరీ మూడ్లో ఉన్నాయి. అంటే ఎక్కడో ఏదో జరిగితే దానికి ప్రతిస్పందించడంగానే ఉంటుంది, కానీ మనకు మనంగా ఒక స్టాన్స్ తీసుకొని ముందుకు వెళ్ళలేము, అంటే ప్రోయాక్టివ్గా లేము. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. మనం అప్పుడే పుట్టాం కదా. రమేష్ గారు, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పారు 47 నుంచి 1991 వరకు, అంటే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయినప్పటి నుంచి. బట్ ఒక ఇదేంటంటే, యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత వాళ్ళకి అనేక సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ఉన్నది కూడా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాదు అక్కడ రష్యాలో. కంప్లీట్లీ కమ్యూనిస్ట్ కాదు. కంప్లీట్లీ కమ్యూనిస్ట్ కాదు. పుతిన్ తనంతట తాను ప్రకటించుకోవటం, తర్వాత ఆయన కొంత నియంతృత్వం వహించడం, ఇవన్నీ చూసిన తర్వాత మనకి గతంలో ఉన్నటువంటి ఫారిన్ పాలసీయే ఇప్పుడు కూడా రష్యా ఇండియా పట్ల ఉన్నదా, అదే మిత్రత్వం ఉందా, అదే రకమైనటువంటి సహాయ సహకారాలు, అంటే 1991 నుంచి, అంటే గోర్బచేవ్ తర్వాత తదనంతర కాలం నుంచి ఇప్పటి వరకు కూడా రష్యా వైఖరిలో భారత్ అదే రకమైనటువంటి పాత్ర పోషిస్తున్నదా? హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఇండియా ఫర్ యుఎస్ఎస్ఆర్ అట్ దట్ టైమ్ 1945 నుంచి 91 వరకు 1991లో పెరిస్ట్రోయికా, గ్లాస్నోస్టో విధానాల ద్వారా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా
ఎప్పుడైతే విచ్ఛిన్నమైందో యుఎస్ఎస్ఆర్ పతనమైందో మిఖాయిల్ గోర్బచేవ్ టైంలో 91 నుంచి మరి ఇప్పుడు వరకు రష్యా కూడా అంటే ఆ యుఎస్ఎస్ఆర్లో ఒక భాగమైన రష్యా ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించి ఆ స్వతంత్రతను కాపాడుకునే పరిణామ క్రమంలో వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధిని వాళ్ళు దాని మీద పనిచేస్తానే అంటే వ్లాదిమిర్ పుతిన్ బోరిస్ ఎల్సిన్ వచ్చాడు. ఏది రష్యా ఆవిర్భావం తర్వాత ఫస్ట్ బోరిస్ ఎల్సిన్ తర్వాత వ్లాదిమిర్ పుతిన్ వచ్చారు. ఆయన వచ్చి 20 ఏళ్ళు అయింది, ఇప్పటికి 20 ఏళ్ళకి పైగా అయింది. ఈ 20 ఏళ్లలో ఆయన రష్యాని ఒక పతనావస్థలో ఉన్న రష్యాని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా టెక్నాలజీ పరంగా సాంకేతికంగా దేశాన్ని ఒక స్టెబిలిటీ తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో నేను కూడా ఉన్నాను అనే ఒక స్థాయికి తీసుకొచ్చి పూర్వ స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా వరకు ఆయన సక్సీడ్ అయ్యాడు. ఆ సక్సెస్ అయ్యే పరిణామ క్రమంలో ఆయన ఈస్ట్కి వెస్ట్కి జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ అంటే యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి అప్పుడు జరుగుతున్న కాన్ఫ్లిక్ట్కి యుఎస్ఎస్ఆర్ లేదు కాబట్టి ఇప్పుడు యుఎస్ఏ వర్సెస్ రష్యా అయింది. ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ రష్యా. రష్యా యుఎస్ఏకి మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ హాట్ వార్ ఈ రెండు మనం గమనించినప్పుడు 1991 వరకు రష్యా కూడా ఒక రియాక్షనరీ మోడ్లోనే ఉంది. సో 91 నుంచి 2001 వరకు రష్యా గురించి మాట్లాడుతున్నాను. 2001 నుంచి వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడైతే మంచి స్థాయి తీసుకున్నాడో ముఖ్యంగా కంట్రోల్ ఆయన స్టెబిలైజ్ అయ్యి ఎసెప్టివ్ అయ్యాడో రష్యా యొక్క రాజకీయాల్లో కానీ ఇదిలో కానీ వాట్ హీ హ్యాస్ బిల్ట్ ద మేజ్ దట్ హీ ఆప్టిక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆప్టిక్స్ అంటే పబ్లిక్ పర్సెప్షన్ అబౌట్ మై గవర్నెన్స్ అనే దాని మీద స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అంటారు. వ్యూహాత్మక సమాచార వినియోగము, సమాచార సేకరణ, సమాచార ప్రసారము. ఇట్స్ కాల్డ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్. నేను నాకు కావాల్సిన ఆడియన్స్కి, నా టార్గెటెడ్ ఆడియన్స్కి ఏవి కావాలో అది కరెక్ట్గా నేను భావ ప్రకటన ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పగలగటమే స్ట్రాటజిక్ కమ్యూనికేషన్. అంటే ఇట్ హ్యాస్ ఏ గోల్, ఇట్ హ్యాస్ ఏ మిషన్. ఆ విధంగా వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ రాజకీయాల్లో తనంటూ ఒక ముద్ర వేసుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటుంది నేను, రష్యా 2001 నుంచి 2021 అయిపోయి 2022 ఇప్పటికీ ప్రోయాక్టివ్గా తయారైంది. అంటే ఇండియా కూడా అట్లానే తయారైంది, రష్యా కూడా అట్లానే తయారైంది. ఫస్ట్ మనందరం రియాక్షనరీ మోడ్లో ఉండేవాళ్ళం. మన మీద ఏమైనా జరిగితే దానికి ప్రతిస్పందించేవాళ్ళం. ఏదైనా ఒక యుద్ధం కానీ లేకపోతే ఒక పాలసీ కానీ లేకపోతే ఒక విధి విధానాలు కానీ. 2001 నుంచి రాజకీయాల్లో ప్రో యాక్టివ్ స్టాండ్స్ వచ్చింది. 2014 నుంచి ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి భారతదేశ అంతర్గత భద్రతా విదేశీ వ్యవహారాల్లో అజిత్ కుమార్ దోవల్ గారు అనే ఒక శక్తి ప్రవేశించింది. ఇస్పనాయిజ్ అంటే గూఢాచార్యంలో నెంబర్ 1 ఐపీఎస్ ఆఫీసర్. శ్రింగ్లా కూడా చాలా కీలకమైన పాత్ర వస్తుంది కదా. ఆయన మన ఫారిన్ సెక్రటరీ అజిత్ దోవల్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. అజిత్ దోవల్ గారు భారతదేశ ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారు ప్రధానమంత్రి మోడీ గారికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. అజిత్ కుమార్ దోవల్ సార్ హ్యాస్ ప్లేడ్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెఫ్యూజింగ్ మెనీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. బీట్ అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లో జరిగిన ఉగ్రవాదులు తలదాచుకున్నప్పుడు దాని నుంచి ఏది ఖలిస్తాన్ మూవ్మెంట్కి సంబంధించి కానీ, మణిపూర్, మిజోరాం, నార్త్ ఈస్ట్లో మిగతా ప్లేసెస్లో కానీ, సర్జికల్ స్ట్రైక్స్లో కానీ, రీసెంట్గా మీరు చెప్పే సర్జికల్ స్ట్రైక్స్లో కానీ, పాకిస్తాన్కి ఇచ్చేయటంలో కానీ, వీ హ్యావ్ బికమ్ ఏ ప్రిడటరీ ఫారెన్ పాలసీ, ప్రిడటరీ డిఫెన్స్ పాలసీ, ప్రిడటరీ ఎకనామిక్ పాలసీ, ప్రిడటరీ క్రికెట్ పాలిటిక్స్ ఆల్సో. కానీ అది కరెక్టే. కానీ మీరు చెప్తున్నది ఇంటర్నల్ సెక్యూరిటీలో అజిత్ దోవల్ గారు ఆయన చాలా బాగా చేస్తున్నారు అనేటువంటిది ఒకటి ఉన్నది. కానీ ఇప్పుడు మేజర్గా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన అమెరికా పర్యటన వెళ్ళటం, అదేవిధంగా అక్కడ హౌడీ మోడీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా ట్రంప్ను గెలిపించడానికి అది మనకి సంబంధం లేకపోయినా అక్కడ ప్రచారం చేశారు. అది అన్వారంటెడ్, అలా చేయకుండా ఉండాల్సింది అనేటువంటి ఒక విమర్శలు కూడా కొన్ని వస్తున్నాయి. దానివల్ల మనం రష్యాకి మనకి కొంచెం దూరం పెరిగింది.
అనే విమర్శలు కూడా ఉన్నాయి. దానికి మీరేం చెప్తారు? ఆ విమర్శలు వచ్చిన మాట వాస్తవము. ఆ రోజున ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్, ఇదే జనవరి ఫిబ్రవరిలో, బిఫోర్ కరోనా ఎగ్జాక్ట్లీ, ప్రధానమంత్రి మోడీ గారు ఆయన ఇక్కడికి రావటం, ఈయన అక్కడికి వెళ్ళటం జరిగింది. రైట్ సార్? ముందు మోడీ గారు వెళ్ళారు, తర్వాత ఆయన వచ్చారు. హీ హాజ్ రెసిప్రోకేటెడ్ హిస్ విజిట్. అవును. ద మొమెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ మన ట్రంప్ లెఫ్ట్ ఇండియా, ఇంకా మనం కరోనా పీరియడ్లోకి వెళ్ళిపోయాం. నా పాయింట్ ఏంటంటే, నాకు అర్థమైంది. అమెరికన్ అంతర్గత రాజకీయాలకి మనం ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. అవును. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి ఇండియన్ డయాస్పోరాని ఆయన అంటే ట్రంప్కి మీరు ఓటు వేయండి అని చెప్పటం అనేటువంటిది దాని మీద యాజ్ అన్ అనలిస్ట్, అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలు, అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీని అబ్జర్వ్ చేసే ఒక అనలిస్ట్గా, since I have a doctorate in American studies, I feel it as a privilege and as an honor that the President of the United States of America invited our Prime Minister. It doesn't matter, he is a BJP Prime Minister or a Congress Prime Minister. What matters to me as an Indian is, India has emerged in the Committee of Nations, a largest democracy on the planet Earth, is invited by the oldest democracy on the planet Earth, that is United States of America. అంటే గతంలో కెనడీ ఉన్నప్పుడు నెహ్రూ గారు వీళ్ళంతా అది వేరు. అదేంటంటే ఓన్లీ అది స్టేట్ విజిట్, నాట్ పొలిటికల్ విజిట్. యువర్ రైట్, దట్ స్టేట్ టు స్టేట్ అఫీషియల్ విజిట్ అది. ఇదేంటంటే నా ఎలక్షన్స్లో కూడా నేను గెలిస్తే, అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి, అంటే నాకు తెలిసి రీగన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు వెళ్ళారు, రాజీవ్ గాంధీ గారు వెళ్ళారు, చాలామంది ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడా వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే, అంటే మనకు తెలుసు జ్యూస్ ఎట్లయితే అమెరికాలో అబ్సల్యూట్లీ యూదులు అంటే అక్కడ అంటే డిసైసివ్ ఫోర్స్గా అమెరికా, ఇజ్రాయెల్, ఇవాళ భారతీయులు కూడా సంఖ్యాపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా నో డౌట్ అబౌట్ ఇట్ ఒక బలంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రంప్ గారు మోడీ గారిని పిలిచారు అనేటువంటిది అది బహిరంగ రహస్యం. దాంట్లో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, అయినప్పటికీ కూడా ఆ పొలిటికల్ విజిట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందంటారా? అబ్సల్యూట్లీ చెప్తాను. అంటే మనం డైవర్ట్ అవుతున్నాం కానీ బ్రీఫ్గా చెప్పలేదు. మళ్ళీ తిరిగి విక్రమ్ సార్, ప్రపంచ రాజకీయాల్లో ఒకదానికి ఇంకోటి లింక్ ఉంటుంది, ఏది డైవర్షన్ కాదు. యుక్రెయిన్ గురించి మాట్లాడతానే దాని సైడ్ లైన్లో మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే ఇవన్నీ చర్చించుకుంటున్నాం. సో దిస్ ఈస్ డెఫినెట్లీ విత్ ఇన్ ది అంబిట్ ఆఫ్ ద గ్యామెట్ ఆఫ్ ఇన్ ది గ్లోబల్ పాలిటిక్స్. గ్లోబల్ పాలిటిక్స్లో ఏది ఒకదాంతో ఒకటి ఏలినేట్ చేసి చూడలేం. యువర్ రైట్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, పొలిటికల్గా నేను గెలవాలి, నేను ట్రంప్ను అనుకుందాం, నేను గెలవాలి అంటే, సిన్స్ ఇండియన్ లాబీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా of late, and then I have a wonderful relationship with a person called Mr. Modi, who happens to be the Prime Minister of India. Why not I request my friend, the Prime Minister, అని ఆయన వైపు నుంచి ఆలోచించడం. ఈయన ఆలోచించాడు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మోర్ డీల్స్ జరిగి చైనాను తొక్కాలంటే నాకు అమెరికా యొక్క టెక్నాలజీ కానీ, అమెరికా యొక్క శాటిలైట్ టెక్నాలజీ కానీ, అమెరికా యొక్క మైట్ కానీ నాకు కావాలి. ఎందుకంటే ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే 3 విధానాల ద్వారా చైనా భారతదేశంలోకి ప్రవేశించడానికి, చైనా భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ని కొనేసింది, బంగ్లాదేశ్ని కొనేసింది, నేపాల్ని కొనేసింది, శ్రీలంకను కొనేసింది. సో నేను ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ ఈజ్ టు సేవ్ మై ఇండియా. హూ ఆర్ మై ఫ్రెండ్స్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కెన్ బి మై ఫ్రెండ్ బికాస్ దెర్ ఇస్ ఎ భావస్వారూప్యత. పొలిటికల్లీ వీఆర్ టుగెదర్. డెమోక్రసీ, రూల్ ఆఫ్ లా, హ్యూమన్ రైట్స్ ట్రాక్ రికార్డ్, ఎలక్షన్స్. సో హూ ఈస్ ద బెస్ట్ పర్సన్? నాట్ రష్యా. దిస్ టైమ్ ఇట్ ఇస్ అరౌండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆయన ఒక అడుగు ముందుల కేసు అడిగితే ఈయన 2 అడుగులు బూమరాంగ్ అవ్వలేదు సార్. నా స్టెప్ ట్రంప్ ఓడిపోయాడు. ట్రంప్ ఓడిపోవడానికి కారణాలు వేరు. రమేష్ గారు, అంటే ఇవాళ భారతదేశం దౌత్యపరంగా కేంద్రంలో ఎవరున్నప్పటికీ కూడా, అంటే కాంగ్రెస్ ఉన్నప్పటికీ లేదంటే బీజేపీ అంటే సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మోర్ ఆర్ లెస్ మన దౌత్య నీతిలో పెద్దగా డిఫరెన్స్ ఉండదు, దాదాపుగా ఏకరీతినే వెళ్తుంది అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? లేదండి, పర్సెప్షన్ ఒకటి, రియాలిటీ ఒకటి. పర్సెప్షన్లో అంటే చూస్తానికి కనపడేటప్పుడు కాంగ్రెస్ చేస్తున్న విధానాలకి
బీజేపీ చేస్తున్న విధానాలకి, అది ఆర్థిక విధానం కానీ, రాజకీయ విధానం కానీ, లేకపోతే విదేశీ వ్యవహారాలు కానీ, రక్షణపరమైన వ్యవహారాలు కానీ, దేనికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకళ్ళే దొందే అనేది అంటారు. ఇది అది ఫస్ట్ లేయర్ అట్ట కనపడుతుంది. ఫస్ట్ లేయర్ని ఓపెన్ చేసి సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్స్ చూసినప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్లు, అంటే ఐడియాలజికల్గా సైద్ధాంతికపరమైన డిఫరెన్సెస్ కనపడతాయి. తర్వాత స్ట్రక్చరల్ పరమైన డిఫరెన్సెస్ కనపడతాయి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వెయిటేజ్, ఏ విషయాలకి ప్రయారిటైజేషన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ ఇష్యూస్ కనపడతాయి. కాంగ్రెస్ ఎక్కువ హ్యూమన్ సెక్యూరిటీ ఇష్యూస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. హ్యూమన్ సెక్యూరిటీ ఇష్యూస్ అంటే ఆహారము, నీరు, విద్య, వైద్యం, పర్యావరణం, ఆరోగ్యం. హ్యూమన్ సెక్యూరిటీ, మానవునికి కనీస అవసరాల మీద కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కువ ఇది ఉంటుంది, ఇంపటస్ ఆర్ ఫోకస్ ఉంటుంది. వెన్ కమ్ టు భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్స్, ఇఫ్ యు సీ ప్రొటెక్షన్ ఆఫ్ ఫిజికల్ బోర్డర్స్, భారతదేశ భౌగోళిక సరిహద్దులు, అంటే కొత్తగా ఎదురయ్యే సవాళ్ళుగా అంతర్గత భద్రతా సవాళ్ళు, స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ మిలిటరీ పవర్ అండ్ ఎమ్యునేషన్, lot of investment given to defense related technologies. Moreover, ఇండియన్స్కి ఒక ప్రైడ్గా చెప్పుకోవటానికి కావాల్సిన వితల్ ఎక్కువ భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్స్ నుంచి ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఉంది. భారతదేశీయులు విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు గర్వంగా, అంటే కొద్దిగా ఎస్ వీ హ్యావ్ ఎమర్జ్డ్ ఆన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్ అని చెప్పుకునే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన చీఫ్ మినిస్టర్లు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, ఎందుకంటే వాజ్పేయి గారు కూడా చేశారు కాబట్టి ఇది ఎక్కువగా ఉంది. ఇట్లా కొన్ని తేడాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ లెడ్ ఏంటంటే మిడిల్ క్లాస్, బనియా, ఎడ్యుకేటెడ్, ప్లస్ నేషనలిజం, స్టిర్రింగ్ ద నేషనలిజం, పోలరైజేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టన్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ సొసైటీ, ఇది ఎక్కువ ఇస్తుందండి. కాంగ్రెస్ ఈజ్ మోర్ లైక్ హ్యూమన్ సెక్యూరిటీ, మానవ భద్రతకు సంబంధించి. ఇప్పుడు అంటే కమింగ్ టు మై పాయింట్ ఏంటంటే, ఇవాళ ఇండియా తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే తటస్థ వైఖరి ఉన్నదో, ఫ్యూచర్లో యుక్రెయిన్ రష్యా విషయంలో జాతీయ భద్రత దీంట్లో తటస్థంగా ఉండాలనేటువంటి వైఖరి, ఇది భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశం ఉందా? అంటే నేనేది ఏంటంటే, ఆల్రెడీ రష్యాని ఏకాకిని చేయాలనేటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి. రష్యాతో పాటు రష్యాకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, రష్యాతో అనుకూలంగా ఉండేటువంటి దేశాలను కూడా రేపు వాళ్ళ మీద ఆంక్షలు పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటిది కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అటువంటి ప్రమాదం భారతదేశానికి ఉన్నదా? మంచి ప్రశ్న అండి విక్రమ్ గారు. రష్యా గనక చేస్తున్న యుద్ధంలో యుక్రెయిన్కి వ్యతిరేకంగా యుక్రెయిన్లో జొరబడి ఎక్కువ మంది సివిలియన్స్ గనక ప్రాణహాని జరిగితే, భారతదేశం కూడా తన యూటర్న్ తీసుకొని కంప్లీట్గా రష్యా మీద శాంక్షన్స్ పెట్టి రష్యాకి దూరంగా ఉండే ప్రయత్నం 100% చేస్తుంది, చెయ్యాలి కూడా. నెంబర్ 1. ఒకవేళ రష్యా యుక్రెయిన్ మీద జరుగుతున్న యుద్ధంలో ప్రాణహాని సివిలియన్స్ జరగకుండా మిలిటరీ స్ట్రాటజిక్ టార్గెట్స్ని మాత్రమే రష్యా హిట్ చేసి లిమిటెడ్ వార్ చేసి నాట్ ప్రొట్రాక్టెడ్ వార్, లిమిటెడ్ వార్ చేసి ఆ నిర్దేశమైన లక్ష్యాలని కొట్టేసేసి, సైనికపరమైన లక్ష్యాలని ఒక పీస్ అగ్రిమెంట్ చేసేసుకొని, వాళ్ళ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్, టాక్టికల్ ఆబ్జెక్టివ్స్ రెండు ఉంటాయి. టాక్టికల్ అంటే ఇమ్మీడియట్గా నేను నెరవేర్చుకోవాల్సిన లక్ష్యాలు, స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ అంటే లాంగ్ టర్మ్ వ్యూహాత్మకంగా చేయాల్సిన టార్గెట్స్, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని. ఆ రెండింటిని కనుక రష్యా రీచ్ అయిందంటే విత్ వన్ వెపన్ కాల్డ్ లిమిటెడ్ వార్ ఆప్షన్, అంటే సైనిక స్థావరాల్ని, వైటల్ ఇన్స్టలేషన్స్ని, యుక్రెయిన్ జాతికి సంబంధించిన పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రాకెట్ లాంచింగ్ సెంటర్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్టరీస్ని మాత్రమే టచ్ చేసి సామాన్య ప్రజలకి, వృద్ధులకి, మహిళలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే, కానీ ఇప్పటికే సివిలియన్స్ క్యాజువాలిటీస్ ఏ వార్లో అయినా డెఫినెట్గా సివిలియన్స్ విల్ బి శాండ్విచ్డ్ బిట్వీన్ ఎయిదర్ టూ మిలిటరీస్ ఆర్ టూ సిమెట్రిక్ వార్ఫేర్ కానీ అసిమెట్రిక్ వార్ఫేర్లో కానీ.
స్టేట్ వర్సెస్ స్టేట్ కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో సివిలియన్స్ ఆబ్వియస్లీ జరుగుద్ది, ఇది ప్రొలాంగ్ చేస్తే. సో ఇట్ ఆల్, మీ ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు ఏ పాయింట్ హౌ రష్యా కండక్ట్స్ ఇట్స్ వార్. ఇఫ్ దెర్ ఈస్ నాట్ ఏ గ్రేట్ అమౌంట్ ఆఫ్ సివిలియన్ క్యాజువాలిటీస్, ఇండియా విల్ మెయింటైన్ ఇట్స్ తటస్థ విధానము, న్యూట్రాలిటీ, అండ్ గివ్ మోరల్ సపోర్ట్ టు రష్యా. ద మొమెంట్ సివిలియన్ క్యాజువాలిటీస్ ఆర్ మోర్, ఇప్పుడు మన కర్ణాటకకు చెందిన ఒక అబ్బాయి నవీన్, మెడిసిన్ స్టూడెంట్, యుక్రెయిన్ లో నిన్న ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి క్యాజువాలిటీస్ ఎక్కువ జరిగితే మటుకు విక్రమ్ గారు 100% ఒక ఫారెన్ పాలసీ అఫైర్స్ అనలిస్ట్గా, అంటే డాక్టర్ రమేష్ కన్నెగంటి ఒక ఫారెన్ పాలసీ అఫైర్స్ అనలిస్ట్గా లాస్ట్ 15-20 years నుంచి దీంట్లో మేము చదివినాం కాబట్టి 100% రష్యా ఈజ్ గోయింగ్ టు లూజ్ ద వార్. See, losing war is too different. స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయొచ్చు మీరు, టాక్టికల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయొచ్చు, ఇది సైనిక పరంగా మాట్లాడితే. కానీ ప్రపంచ దేశాల్లో మీరు జీరో అయిపోతారు. జెనీవా ఒప్పందానికి ఉల్లంఘించడము, మింక్స్ ఒప్పందం 2014-15లో యుక్రెయిన్కి రష్యాకి జరిగిన మింక్స్ ఒప్పందం ఉంది, దాన్ని అమలు చేసి రష్యాకి ఇవ్వాల్సిన భద్రతాపరమైన గ్యారంటీ ఇచ్చేసి నేటోలో యుక్రెయిన్ని చేర్చుకోము, మాకు చట్టబద్ధంగా రాసివ్వండి అని రష్యా అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు నేటోలో ఆల్మోస్ట్ చేరిపోయినట్టుంది కదా. లేదు, యూరోపియన్ యూనియన్లో మెంబర్షిప్కి అప్లై చేసుకుంది ఎవరు? యుక్రెయిన్. తర్వాత నేటోలో కూడా మెంబర్షిప్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది. నేటోలో గనక యుక్రెయిన్ జాయిన్ అయిపోతే ఇక ఇతను కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తాడు వ్లాదిమిర్ పుతిన్. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతున్న ఈ సమయం చాలా కీలకం. న్యూక్లియర్ ఆప్షన్ని ఏమన్నా ఉపయోగించే అవకాశం ఉందా, అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉందా, కానీ సిద్ధంగా ఉండమని వార్తలు వస్తున్నాయి. అబ్సల్యూట్లీ సార్. న్యూక్లియర్, కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్ వెపన్స్ అని 4 weapons ఉంటాయి సార్. ఈ 4 weaponsని వాడితే ఎవరు విజేతలు కాదు, అందరూ ఓడిపోతారు. అంటే యుక్రెయిన్ వాళ్ళు చచ్చిపోతారు, రష్యా వాళ్ళు చచ్చిపోతారు, యుక్రెయిన్ పక్కన దేశాలు ఎగిరిపోతాయి, రష్యా పక్కన దేశాలు కూడా ఎగిరిపోతాయి. సో అది జరగకుండా మనం కాపాడాలి, నెంబర్ 1. నెంబర్ 2, రష్యన్ ప్రెసిడెంట్ బాంబులు, యుద్ధ ట్యాంకులు, మిలిటరీ ద్వారా, రక్తపాతం ద్వారా కాకుండా సైబర్ వార్ఫేర్ ద్వారా రష్యాని కనుక, యుక్రెయిన్ కనుక నిర్వీర్యం చేయగలిగే శక్తి ఉంది. అక్కడ మీకు అశాంతి కనపడదు, అక్కడ యుద్ధం కనపడదు, అక్కడ మీకు రక్తం కనపడదు, అక్కడ శవాలు కనపడవు. సైబర్ వార్ఫేర్ ద్వారా సటిల్గా యుక్రెయిన్ని తన ఆధీనంలో తీసుకుంది అనుకోండి. దట్ ఈజ్ ఎ మాస్టర్ స్ట్రాటజీ ఇఫ్ రష్యన్ ప్రెసిడెంట్ కెన్ ఇంప్లిమెంట్. అంటే ట్రెడిషనల్ వార్ మోడు తప్పు, శవాలు పెరుగుతున్న కొద్దికి, మరణాలు పెరుగుతున్న కొద్దికి యుక్రెయిన్ గెలుస్తూ ఉంటుంది, రష్యా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అండ్ హిస్ టీమ్ యూజెస్ హిజ్ పాన్స్ ఈ యుద్ధ క్రీడా రంగంలో. తర్వాత అంటే ఇవాళ ఉక్రెయిన్ని అది నాటో కంట్రీస్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, మిగతా దేశాలు కానివ్వండి, ఈవెన్ బ్రిటన్ కానివ్వండి, నమ్మించి మోసం చేశాయి. ఎందుకంటే మీకు మేము సహాయం చేస్తామని చెప్పినప్పటికీ కూడా దే ఆర్ నాట్ గివింగ్ దట్ మచ్ సపోర్ట్ అనేటువంటిది కూడా ఒకటి వినపడుతుంది. ఎందుకు జరిగింది ఆ విధంగా? అంటే ద మూమెంట్ ఉక్రెయిన్ మీద ఏదైతే రష్యా ఇన్వేజన్ జరిగిందో వెంటనే వాళ్ళందరూ దే షుడ్ కమ్ టు ఉక్రెయిన్స్ రెస్క్యూ కదా. అలా కాకుండా ఎందుకు వాళ్ళ మాట తప్పినట్టు? అబ్సల్యూట్లీ. ఉక్రెయిన్ని ఎందుకు అంటే ఒంటరిని చేసేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అబ్సల్యూట్లీ సార్. ద ఆప్టిక్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆప్టిక్స్ అంటే కనిపించే దృశ్యాలు. ప్రపంచ తెర మీద, టెలివిజన్ తెర మీద కనిపించే దృశ్యాలు యుద్ధాన్ని ఇటువైపుగా అయినా మార్చగల శక్తి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంటారు. నామ్ చామ్స్కీ అని అమెరికన్ జూయిష్ ప్రొఫెసరు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ప్రపంచ రాజకీయాలు. అది ఇప్పుడు 2000లోనే 20 ఏళ్ల క్రితం. అబ్సల్యూట్లీ. ఆ కాన్సెప్ట్ చెప్పేది ఏంటంటే ఏదైతే పాలక వర్గం ఉందో ఆ పాలక వర్గము తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఉన్న ప్రచార సాధనాలని తమకు అనుకూలంగా, రియాలిటీ వేరు, వాస్తవికత వేరు, తమకు అనుకూలంగా మరల్చుకొని ప్రజా అభిప్రాయాన్ని, పబ్లిక్ ఒపీనియన్ని ఇన్ ఫేవర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ద డేగా మార్చుకోవటానికి సంబంధించిన ఒక ప్రక్రియ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్లో కన్సెంట్ అనే మాట తీసేసేయండి. ఇప్పుడు వాట్ పీపుల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెనీ రూమర్స్, వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెనీ many stories related to power politics,
దాంట్లో భాగంగా మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తా. నేను ఒకటి చెప్తాను విక్రమ్ సార్. నేటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, మింగ్స్ ఒప్పందాన్ని గనక రష్యాకి యుక్రెయిన్కి జరిగిన ఒప్పందాన్ని 2014-15లో అమలు పరచాలని యుక్రెయిన్ మీద ఒత్తిడి చేస్తే యుద్ధం వచ్చేది కాదు. రష్యన్ ప్రెసిడెంట్ ఈ అగాయత్యానికి ఒడిగట్టేవాడు కాదు. ఇది ఒక పాయింట్. మరి చాలామంది అనొచ్చు రష్యన్ ప్రెసిడెంట్ చేసింది కరెక్టా అంటే తప్పు. రష్యన్ ప్రెసిడెంట్ కూడా ప్రపంచ దేశాలని కూడగట్టుకొని అతనికి ఆక్రమించుకోవాలనే ఆధిపత్య ధోరణి లేకపోతే, నిజంగా అతనికి యుక్రెయిన్కి సంబంధించిన దాంతో శాంతి ఒప్పందం కావాలనుకుంటే బాంబు వేయక ముందలే, మిస్సైల్ ట్యాంక్ ఉపయోగించక ముందలే ప్రపంచంలోని పెద్ద దేశాలైన లెట్స్ సే యునైటెడ్ స్టేట్స్, ఇండియా, అంటే అది చైనా ఉపయోగించి అట్లా కదండి, అట్లా కాదు అసలు. దట్ డజంట్ అరైజ్ కదా. ఎందుకంటే ఉక్రెయిన్ ఉసిగొల్పిందే ఆ దేశాలు ఉన్నప్పుడు ఇంకా రష్యా వాళ్ళతో కలిసి ఏ విధంగా ఒక ప్యాక్ట్ అంటే అర్థమైంది సార్, మీరు చెప్పింది అర్థమైంది. చాలా మంచి మాట చెప్పారు. అంటే రియల్ పాలిటిక్స్ చెప్పారు మీరు. నేను రష్యాని ఏదో విధంగా అణగదొక్కాలి. ప్రపంచ రాజకీయాల్లో నేను సూపర్ పవర్ స్టేటస్లో ఉన్నా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీ ద పీపుల్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ మోర్ పర్ఫెక్ట్ యూనియన్, ఎస్టాబ్లిష్ జస్టిస్, ensure domestic tranquility, provide for the common defense and promote the general welfare. This is the preamble of the United States Constitution, the smallest constitution. ఓకే, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే దీని ద్వారా ప్రపంచ రాజకీయాల్లో మల్టీపోలార్ వరల్డ్కి మేము అవకాశం ఇవ్వము. చైనాని తొక్కేస్తాం, రష్యాని తొక్కేస్తాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎక్సెప్షనలిజం అంటారు, అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటారు. అమెరికా ఈజ్ ఎక్సెప్షనల్లీ గ్రేట్ అంటే వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్. ది ప్రొక్లైమ్ ఇట్స్ లైక్ ఏ స్టార్ ఆన్ ద హిల్. మేము కొండ మీద ఉన్న పెద్ద చుక్కం. నో వన్ క్యాన్ రీచ్ అస్ టెక్నాలజికల్లీ, పొలిటికల్లీ, ఎకనామికల్లీ, వాట్ ఎవర్ యూ నేమ్, ఇండస్ట్రియల్లీ. సో ఇన్ ఆర్డర్ టు కీప్ అవర్ సుప్రిమసీ ఇన్ ద వరల్డ్ అఫైర్స్, వీ విల్ నాట్ అలో రష్యా, చైనా ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ కంట్రీ. సో ద ఓన్లీ వే టు ఇంటర్వెన్ ఇన్ టు రష్యన్ అఫైర్స్ and make Russia look stupid in the eyes of the whole world is through Ukraine. They wanted to teach a lesson to Russia through Ukraine. Russian President Vladimir Putin wanted to tell the whole world, you cannot take Russia for granted. We wanted to teach a lesson to NATO. We wanted to teach a lesson to United States of America through Ukraine. Ukraine is not the subject. Ukraine is shown as everything, but the real power politics behind Ukrainian affairs are రెండు పెద్ద ఆధిపత్య వర్గ పోరు జరుగుతుంది అక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్ యుక్రెయిన్. రైట్ సార్, ఇది చూస్తున్నది. ఇన్ ద ప్రాసెస్ యువర్ రైట్, నేటో ఆర్ అమెరికా డజంట్ వాంట్ ఏ సొల్యూషన్ టు యుక్రెయిన్. కాశ్మీర్ విషయంలో కూడా సొల్యూషన్ వస్తే ఇంకా అమెరికా ఏం పెద్ద పాత్ర పోషించింది? ఇరాన్ ఇరాక్ మధ్య కానీ సొల్యూషన్ వస్తే ఇంకా అమెరికా ఏం పెద్ద పాత్ర పోషించింది? రావణ కాష్టంలో లెగుతూ ఉండాలి. ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ కనుక శాంతి ఒప్పందం జరిగితే అమెరికా కానీ ఇంకొక కంట్రీ కానీ దెర్ ఇస్ నో సే ఇన్ ది అఫైర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. చైనా తైవాన్, చైనాకి తైవాన్కి మధ్య శాంతి ఉంటే అమెరికా ఏం చేసింది? హ్యాపీగా ఉండలేదు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఆ ఉదాహరణకి ఒక సూపర్ పవర్ స్టేటస్లోకి రేపు అందరూ ఇండియా వెళ్ళింది అనుకుందాం సార్. Assuming I'm giving a hypothetical situation. Hypothetical ఏముంది, we are on the way కదా. Absolutely, we are on the way to become smart power in the world of politics అనుకుందాం. Tomorrow if India becomes a super power, super power ఉండాల్సిన లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఏంటంటే, come what may, యుద్ధ నీతి, యుద్ధ రీతి మీ సూపర్ పవర్ గానే మారిపోవాలి అని మీరు కోరుకుంటారు. ఎందుకంటే మీరు కూర్చున్న కుర్చీలో no one can sit, no one should be able to sit here or grab this chair అనే ఒక కాన్సెప్ట్తో మీరు పనిచేస్తారు. అంటే అది మంచిగా, ఎవ్రీథింగ్ ఈజ్ లవ్, ఇన్ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అంటారు. ఇన్ లవ్ అండ్ వార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. సో అక్కడ మొరాలిటీ పనిచేయదు. రియల్ పాలిటిక్స్లో, గ్లోబల్ పాలిటిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫెయిర్. 100% ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. సో మొరాలిటీ ఈజ్ నాట్ అప్లికబుల్ దేర్. సో ఆ విధానాన్ని ఇప్పుడు అమెరికా వాళ్ళు, నేటో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, అంటే దాన్ని చూస్తున్నారు. అదేవిధంగా మనం రష్యా కూడా చూస్తున్నాం. ఇప్పుడు దీనికి మనం ఒక్కటిసారి నేను చెప్పేది ఏంటంటే, యుక్రెయిన్ సమస్యలో దీంట్లో నుంచి మనం ఎట్లా బయటికి రావాలి,
మన భారతదేశ ప్రయోజనాలు ఎట్లా కాపాడుకోవాలి, ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ విద్యా నేను అది కూడా అడగబోతున్నాను. అబ్సల్యూట్లీ. అంటే మీరు ఇందాక ఒక మాట చెప్పారు, అంటే ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం కొన్ని అంశాల్లో అంతర్జాతీయ సమాజంలో చాలా పైన ఉన్నది అనేటువంటిది చెప్పారు. అంటే నాకు తెలిసి 2008లో గల్ఫ్ వార్ వచ్చినప్పుడు మనం 2 లక్షల మంది భారతీయుల్ని ఎవాక్యుయేట్ చేసాం డిఫరెంట్ కంట్రీస్ నుంచి, చాలా సేఫెస్ట్గా. కానీ ఇప్పుడు ఒక 20,000 మంది స్టూడెంట్స్ని కూడా వెనక్కి రప్పించలేక సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు మోడీ గారి ప్రభుత్వం చాలా గొప్పగా ఉన్నది ఇటువంటి అంశాల్లో అని మీరు ఎలా చెప్పగలరు? మంచి పాయింట్ అండి. మోడీ గారి ప్రభుత్వము, అజిత్ దోవల్ గారి ప్రభుత్వము కొన్ని విషయాల్లో ఎక్సెప్షనల్గా చేసింది. అజిత్ దోవల్ గారి ప్రభుత్వం కాదండి, అజిత్ దోవల్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. మోదీ గారు అంటే ఓకే, వాట్ ఐ మీన్ టు సే ఇస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అంటే మీ ప్రభుత్వం నా ప్రభుత్వాన్ని కూడా అనొచ్చు, అదే మన ప్రభుత్వం, బికాజ్ వీ ఓన్లీ ఎలక్టెడ్. సో అజిత్ దోవల్ సార్ ఈస్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, రైట్? ఆఫ్ కోర్స్. When it comes to Pakistan, when it comes to managing the situation in Afghanistan when Taliban took over, when it comes to managing the affairs with China, they have done well. When it comes to portraying the power of the NRI lobby in America also, they have done well. Where ఈ పర్టికులర్ ఎపిసోడ్లో రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంటారు, రా అంటారు, ఇండియాస్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. రా మిగతా ఇంపార్టెంట్ గవర్నమెంట్ మెషినరీ కలిసి ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రేజ్ చేశారు, ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, భారతదేశ విదేశాంగ విధానానికి సంబంధించి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, మన విదేశీ వ్యవహారాల మంత్రి గారు, మా ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మా సీనియరు, సెంటర్ ఫర్ వెస్ట్ యూరోపియన్ అండ్ అమెరికన్ స్టడీస్లో. ఆయనకు కూడా మేము గతంలో చాలాసార్లు లెటర్స్ రాయడం జరిగింది. ఆయన కూడా హీ ఒపైన్డ్ ఇన్ మెనీ టీవీ ఇంటర్వ్యూస్ అండ్ మెనీ అదర్ ఫారెన్ డిప్లొమాట్స్ ఇంక్లూడింగ్ ద ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈజ్ అండర్ స్టాఫ్డ్. ఓకే. భారతదేశానికి 130 కోట్ల పైగా జనాభా, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్లు, 7,516 కిలోమీటర్ల కోస్టల్ బోర్డర్లు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 29 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు పెట్టుకొని పెద్ద నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వేరే వేరే దేశాల్లో కొన్ని లక్షల మంది నివసిస్తున్నా కానీ భారతదేశ విదేశాంగ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, భారతదేశ పౌరులు వేరే దేశాల్లో ఉంటున్న మన భారత ఎన్ఆర్ఐలు, రెండు రేషియో చూసుకున్నప్పుడు చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇండియన్ మిషన్స్ అబ్రాడ్ పనిచేస్తున్నాయి. అండర్ స్టాఫ్డ్, ప్రైవేట్ బంగ్లాల్లో పనిచేయటం, మన సొంత ఎంబసీలు లేవు. యుద్ధం చాలా సమస్యలను బయటకు తీసుకొస్తుంది, చాలా రియాలిటీస్ని మన మొదలు పెడుతుంది. అందుకే ఇది ఒక రియాలిటీ. డెఫిషియన్సీస్, బోత్ ఎఫిషియన్సీస్ అండ్ డెఫిషియన్సీస్. ఈ డెఫిషియన్సీస్లో ముఖ్యంగా మనం లిమిటెడ్గా మనము స్టాఫ్ ఉంటాం, నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ ఒక యూపీ బీహార్ నుంచి తప్పితే విక్రమ్ సార్ ఇండియన్ ఫారెన్ సర్వీస్లో మన వాళ్ళు అసలు పనిచేయట్లేదు. మన యువత ఓన్లీ ఐటీ ఇంజనీర్లుగా, లేకపోతే డాక్టర్లుగా, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్లుగా ఇంతవరకు ఆలోచిస్తుంది. కానీ ఇండియన్ ఫారెన్ సర్వీస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ని పెంచడం నెంబర్ 1. నెంబర్ 2, ఇండియాస్ డిప్లొమాటిక్ మిషన్స్ అబ్రాడ్ని స్ట్రెంగ్థన్ చేయటం, వాటికి కావాల్సిన డబ్బులు ఇవ్వటం. యూ నీడ్ టు పుట్ మనీ, మెన్, మెటీరియల్, మేధస్సు. మెన్, మెటీరియల్, మేధస్సు, మనీ, ఆల్ ఈ 4 ఎలిమెంట్స్ని మన భారతదేశ విదేశాంగ కార్యాలయాల్లో పెట్టించాలి. దానివల్ల ట్రేడ్ అండ్ ఇతరత్ర కూడా ఇంప్రూవ్ అవుతాయి కదా సార్. విక్రమ్ సార్, ట్రేడ్ కామర్స్ డెవలప్ అవుద్ది, ఇండియాని మార్కెటింగ్ చేసే పనితనం డెవలప్ అవుద్ది విదేశాల్లో. 2, 3, ముఖ్యంగా ఇలాంటి ఆపత్కర విపత్కర పరిస్థితుల్లో మన భారతదేశానికి సంబంధించిన పౌరులు కానీ స్టూడెంట్స్ కానీ వేరే దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇవాక్యువేషన్ చేసే ప్రాసెస్లో కూడా చాలా ఫాస్ట్ స్పీడ్ పెరుగుద్ది. స్పీడ్ ఉండాలి, సర్ప్రైజ్ ఉండాలి, అన్నిటికీ మించి ఒక స్పెసిఫిక్ పర్పస్తో పనిచేయాలి. అంటే యూ నీడ్ టు హ్యావ్ ద విల్ అండి, యూ నీడ్ టు హ్యావ్ ద స్కిల్, దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ద కిల్ అని చాలా మంది మా స్ట్రాటజిక్ పరిభాషలో ఈ 3 సూత్రాలు చాలా ఇంపార్టెంట్. విల్, స్కిల్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ద కిల్. or otherwise you will be killed. You are so right. సో అంటే అక్కడ దయాదాక్షిణ్యం విచక్షణాలు ఉండవు. ఉదాహరణకి సార్, ఇప్పుడు మనం చెప్తున్నాను ముఖ్యంగా సార్, విదేశాంగ విధానాన్ని మనము ముఖ్యంగా మన ప్రజలందరూ అర్థం చేసుకోవటం. జనరల్గా విక్రమ్ సార్,
iDream ద్వారా నేను తెలుగు ప్రజలకు కానీ బియాండ్ తెలుగు స్టేట్స్ కానీ నేను ఐ వుడ్ లైక్ టు పుట్ వన్ స్మాల్ రిక్వెస్ట్ సార్, హంబుల్ అప్పీల్. ఇండియన్ ఫారెన్ పాలసీ సౌత్ బ్లాక్ ఢిల్లీలో మనకి సంబంధం లేదు, మనం ఓన్లీ లోకల్ రాజకీయాలు, లోకల్ క్రికెట్, లోకల్ పాలిటిక్స్, లోకల్ సినిమా గొడవలు తప్పితే వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ నేచర్ అండి. వీఆర్ లివింగ్ ఇన్ ఏ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, చైనైజేషన్ వరల్డ్. ఫస్ట్ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, దాని నుంచి మనము గూగులైజేషన్ జరిగింది. అంటే గూగుల్, ఇన్ అదర్ వర్డ్స్ ఇంటర్నెట్ విశ్వవ్యాప్తమైంది. సో చాలా బౌండరీస్ ఎక్స్పాండ్ అవర్ హొరైజన్, ఎక్స్పాండ్ అవర్ మెంటల్ హొరైజన్స్, అవర్ ఇంటలెక్చువల్ క్రియేటివ్ ఎబిలిటీస్. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. భారతదేశంలో ఒక ఆంధ్రాలో మీరు యూత్కి చెప్తున్నారు. అబ్సల్యూట్లీ, దిస్ ఇస్ మై మెసేజ్ టు ద యూత్ సార్. మెసేజ్ అనే మాట వాడను, దిస్ ఇస్ మై హంబుల్ అప్పీల్ టు యూత్. ఏంటంటే మీరు ఒక టెక్నాలజీ స్టూడెంట్ కావచ్చు, ఒక కామర్స్ కావచ్చు, ఒక ఎకనామిక్స్ కావచ్చు, ఒక మీడియా ప్రతినిధి కావచ్చు, లేకపోతే ఒక ప్రొఫెసర్ కావచ్చు, మనందరికీ తెలియాల్సింది ఏంటంటే మనందరము భారతదేశము అనే ఒక పెద్ద అంబ్రెల్లా, ఒక పెద్ద గొడుగు కింద మనం ఉన్నాం. మన భారతదేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, ఎందుకంటే కొన్ని వేల లక్షల మంది చనిపోతేనే మనకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి ఆ రక్షించుకునే ప్రాసెస్లో భాగంగా భారతదేశ అంతర్గత భద్రతా సమస్యలు ఏంటి, నక్సలిజం ఎందుకు వస్తుంది, టెర్రరిజం ఎందుకు వస్తుంది, పేదరికం ఎందుకు తగ్గట్లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గట్లేదు అనే విషయాల మీద కూలంకుష పరిజ్ఞానంతో పాటు భారతదేశ విదేశీ వ్యవహారాలు, భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలు ఎవరు, అందులో మన మిత్ర దేశాలేంటి, మన శత్రు దేశాలేంటి, మనకి హిందూ మహాసముద్రం మంది, హిందూ మహాసముద్రాన్ని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం, చైనా ముందుకు ఎందుకు వస్తుంది, లోపలికి ఎందుకు వస్తుంది, హౌ డు వీ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ ఫ్రమ్ చైనా, హౌ డు వీ మెయింటైన్ అవర్ బ్యాలెన్స్ అవర్ రిలేషన్షిప్ విత్ చైనా, రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, నార్త్ ఈస్ట్ ఏషియా, ఈ అన్నిటి మీద పరిజ్ఞానము మనకి లేకపోతే ఏమవుతుందంటే సార్, మనం ఎప్పుడు సినిమాలు, క్రికెట్, రాజకీయాలు, కులాలు, వీటితోనే మన టైం సరిపోతుంది ఇక్కడ ఇండియాలో. సో దట్ ఈస్ డిఫరెంట్. నా ఆవేదన ఎందుకు చెప్తున్నానంటే సార్, విక్రమ్ సార్, నా హంబుల్ అప్పీల్, నేను ఆవేదన ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కన్నెగంటి హనుమంతు మా ముత్తాత సార్, హీ వాజ్ షాట్ బై ద బ్రిటిష్. ఎంతోమంది స్వతంత్రంలో చనిపోతే అందుట్లో మా ముత్తాత గారు ఒక ఆయన చనిపోయారు, గుంటూరు జిల్లా దుర్గి మండలం, రైట్ సార్. ఆ బ్లడ్ అంటే నేనేం చెప్తున్నానంటే సార్, రక్తం బాయిల్ అవుతుంది సార్. భారతదేశాన్ని ఇన్ని వేల మంది, భగత్ సింగ్, రాజగురు చంద్రశేఖర్ ఆజాద్, ఇంకెన్నో వేల మంది, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ గారు, ఇంతమంది కలిసి తీసుకొస్తే టేకెన్ ఫర్గా గ్రాంటెడ్ తీసుకుంటే నియో కొలోనియలిజం అనే పేరుతో చైనా తన ఆర్థిక విధానాల ద్వారా, తన రాజకీయ మిలిటరీ శక్తి ద్వారా భారతదేశాన్ని ఏకాకి చేసింది సార్. విక్రమ్ సార్, దిస్ ఈస్ ద టైం, మనం వీ హ్యావ్ టు గెట్ అప్. శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి సార్. ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ అట్ పీస్ టైమ్స్. చైనా ఈజ్ సిట్టింగ్ సార్, చైనా ఈజ్ వెయిటింగ్. రష్యా, యుక్రెయిన్ కొట్టుకుంటున్నాయి, రష్యా, అమెరికా కొట్టుకుంటున్నాయి. చైనా ఎందుకు కామ్గా ఉంది? మన కరోనాతో ప్రపంచాన్ని అలకలం చేసింది. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళలో శక్తివంతులు ఎవరో చూసుకొని దాని తర్వాత తన రాజకీయ చదరంగం స్టార్ట్ చేసింది చైనా. సో ఈ ప్రాపంచిక రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశీ వ్యవహారాల్లో కనుక మన స్టూడెంట్స్ కానీ, మన ప్రభుత్వం కానీ, మన జనత అంటే మన ప్రజలు కానీ దృష్టి పెట్టకపోతే మన ఇంట్లో వంట ధరల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, మెడిసిన్స్ దగ్గర నుంచి, కరోనా లాంటి విషయాల దగ్గర నుంచి, ఇప్పుడు చూడండి కరోనా గురించి ఎవరు మాట్లాడట్లేదు, ఓన్లీ యుక్రెయిన్, రష్యా మాట్లాడుతున్నాం మనం. మాటి వారికి కరోనా చూడండి, ఒక సమస్య తర్వాత ఒక సమస్య తర్వాత అండి. అంటే నేను ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ, ఐ విల్ కంకర్ విత్ యువర్ వ్యూస్. అందులో రెండో అభిప్రాయానికి తావులేదు. అయితే ఇక్కడ కమింగ్ టు ది ప్రజెంట్ సిచ్యుయేషన్ వస్తే, ఎస్ సార్, ఇండియా అంటే ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అన్వర్ సాదత్, అవును, ఆయన ఈజిప్ట్ ప్రెసిడెంట్, తర్వాత యుగోస్లేవియా, ఎస్ సార్, తర్వాత మార్షల్ టీటో, ఇండోనేషియా, తర్వాత సుకర్నో, వీళ్ళందరూ కలిసి అలీన్ ఉద్యమం అనేటువంటిది నాన్ అలైన్ మూవ్మెంట్ అనేది ఒకటి పెట్టారు. అవును. అయితే ఇప్పుడు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లేదు, అవును, మనకు తెలుసు. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే తిరిగి భారతదేశం ఒక చొరవ తీసుకొని అలీనోద్యమం అంటే ఎవరి వైపు లేకుండా తటస్థంగా ఉండేటువంటి ఒక వైఖరి తీసుకోవాలి, మళ్ళీ అలీనోద్యమం యొక్క ప్రాముఖ్యత పెరిగింది అనేటువంటిది ఒక చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే నా పాయింట్ ఏంటంటే, గివెన్ ది సిచ్యుయేషన్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తటస్థంగా ఉండటం అనేటువంటిది సాధ్యమా ఏ దేశానికైనా? అటువంటిది గతంలో అలీనోద్యమం సక్సెస్ కావచ్చు గాక,
ఇప్పుడు తటస్థంగా ఉండటం మూలాన ఆ జాతి ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు వనగూరుతాయా? అది దాని మీరు చెప్పండి. విక్రమ్ పోలా సార్, iDream మన ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే, మంచి ప్రశ్న అడిగారు విక్రమ్ సారు. తటస్థంగా ఉండాలి అని మీరు ప్రపంచానికి డిక్లేర్ చేయక్కర్లా. ఎందుకంటే రక్షణపరమైన, ఆర్థికపరమైన, విదేశాంగపరమైన విషయాలు ఎప్పుడూ డైనమిక్గానే ఉంటాయి కానీ స్టాటిక్గా ఉండవు. డైనమిక్గా అంటే ఎప్పుడూ పరివర్తన చెందే విషయాల మీద నేను ఇదే అని రిజిడ్గా ఉంటే ఇరిగిపోతాం. యూనో అలా ఎందుకు ఉన్నావాలి? అప్పుడు ఉండాల్సిన ఎందుకు పరిస్థితి వచ్చిందంటే, అసలు అలీనోద్యమానికి మనం ఎందుకు ఓటేసాం, ఎందుకు చేసాం అంటే, అప్పుడు ప్రపంచం రెండుగా డివైడ్ అయిపోయి అమెరికా ఒకవైపు, యుఎస్ఎస్ఆర్ ఒకవైపు వెళ్ళిపోయి, అంటే ఒకవైపు కమ్యూనిజము ఒకవైపు క్యాపిటలిజం వెళ్ళిపోయి అప్పుడే మనం పుట్టాం. We just took birth as a country, as a nation. 1947 I am talking. That was the wisest thing to do is to maintain a position of neutrality, saying that I need certain good things from Russia or USSR, I need certain good things from United States of America. So that is the smartest decision taken by the then Prime Minister of India, Nehru. Followed till మన పివి నరసింహరావు గారు, మన తెలుగు గర్వం, మన తెలుగు జాతి గర్వం, ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు, స్వర్గీయ పివి నరసింహరావు గారి వరకు అట్లానే మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. దాని మూలంలో ఏమైంది, ఓల్డ్ డైనమిక్స్ మారిపోయినాయి. ఓల్డ్ డైనమిక్స్ మారినాయి, రైట్. గ్లోబల్ పాలిటిక్స్ మారినాయి, జియో పాలిటిక్స్ మారినాయి, శత్రువులు మిత్రులు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు వీ కెనాట్ మెయింటైన్ దట్ పొజిషన్ ఫర్ ఎవర్. ఆ పొజిషన్ నుంచి మనం సెకండ్ గ్రేడ్కి వచ్చాం. ఎసెప్టివ్నెస్ వచ్చింది మనకి. ఎసెప్టివ్నెస్ వచ్చి ఇప్పుడు మేము సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ మాకు ఎవరితో, అంటే మీకు ఇప్పుడు ఉన్నటువంటి, అంటే మీరు చెప్పేదాని ప్రకారం మన విదేశాంగ విధానంలో కన్సిస్టెన్సీ ఉండాల్సిన అవసరం లేదంటారా? రిజిడ్గా ఉండకూడదు అంటున్నా. ఓకే, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ హ్యావింగ్ ఏ ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఒక పాలసీ ఉండాలి, కానీ ఒక రిజిడిటీ ఉండకూడదు. మేము తటస్థంగానే ఉంటాము, వి రిమైన్ న్యూట్రల్, కమ్ వాట్ మే, మీరు కొట్టుకొని చావండి మీరు అనేది లేదు ఇప్పుడు. బికాజ్ మనం ఉన్న ప్లాట్ఫామ్ ఏంటి, ఇప్పుడు ప్రపంచీకరణ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం అందరం. సరిహద్దులన్నీ మారిపోతున్నాయి. మన ఆంధ్ర తెలంగాణ నుంచి కానీ, మన తెలుగు రాష్ట్రాలు వేరే రాష్ట్రాల నుంచి కానీ వ్యవసాయదారులు, కూలీలు, కొడుకులు, కూతుళ్ళు కూడా అమెరికాలో వేరే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటున్నాం, రైట్ సార్? ఇంత సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పరివర్తన వస్తున్న ఈ పరిణామ క్రమంలో ప్రపంచీకరణ జరిగింది. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని నేను న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తానంటూ సెట్ అవ్వదు. You are equally affected by, with the changing times we have to change. Absolutely. So we have to be like a water, sir. If you put water into this bottle, it takes the bottle shape. If you put water into the cup, it should take cups form. So ఈ వాటర్ లాగా మనము, ఈ నేలలాగా కలిసిపోయి పరిస్థితులను అర్థం చేసుకుంటా డైనమిక్గా, ఫ్లెక్సిబుల్గా, స్మార్ట్గా వీ హ్యావ్ టు ప్లే అవర్ కార్డ్స్ క్లోజ్ టు అవర్ చెస్ట్. ఆ రకంగా ఉందా ఇప్పుడు? ఆ రకంగా చేసే ప్రయత్నంలో ఉన్నాం మనం. సి సక్సెస్ అంటే ఉదాహరణకి ఇట్స్ ఎ జర్నీ. ఆ డెస్టినేషన్కి రీచ్ అవట్లా, మనం ఇంకా జర్నీలో ఉన్నాము. అండ్ అంటే ఆ దిశగా వీ హ్యావ్ బికమ్ స్మార్ట్, సార్. సి మజిల్ పవర్ ఈజ్ హార్డ్ పవర్ ఇన్ అమెరికా, చైనా ఈజ్ హార్డ్ పవర్. ఇప్పుడు స్మార్ట్ పవర్ ఇండియా. ఎందుకు అయిందంటే మనం ఏం చేసామంటే మన సాఫ్ట్ పవర్ అయిన యోగాని, మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన ప్రజాస్వామ్యాన్ని అనే ఈ సాఫ్ట్ పవర్, ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ ఉన్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి. అందుట్లో ఇండియా నెంబర్ 1, ఈ చైనా కూడా ఉంది. ఈ సాఫ్ట్ పవరు, ఈ హార్డ్ పవరు, ఈ రెండింటిని కలిపి స్మార్ట్ పవర్గా ఎదుగుదాం అనుకుంటున్నాం ప్రపంచ రాజకీయాల్లో. ఇండియా ఈజ్ ట్రైయింగ్ టు ఎమర్జ్ యాజ్ ఎ స్మార్ట్ పవర్ ఇన్ ద కామిటీ ఆఫ్ నేషన్స్, ఇన్ ద గ్లోబల్ పాలిటిక్స్. In order to become a smart power in global affairs, what we have to acquire, we have to certain things are given. మీ వంశము, మీ పేరు, మీ ఊరు, మీ కలరు, మీ హైట్ is given by God, right sir? You cannot choose there, but you can certainly choose your friends. You cannot choose your neighbors. We had a bad neighbors. Or we had అది వాజ్పేయి గారి ఫేమస్ సేయింగ్ ఉంది. మన ఇరుగు పొరుగు వాళ్ళని మనం ఎన్నుకోలేము. వాళ్ళు మన కర్మ కొద్దికి మన పక్కన ఆ దేశాలు ఉంటాం, మన కర్మ అనుకోవాలి. కానీ ఇఫ్ యూ కెనాట్ విన్ ఓవర్ యువర్ ఎనిమీ, ఎంగేజ్ ద ఎనిమీ అని మన చాణక్యుడు చెప్తాడు.
మీ శత్రువుని మీరు గెలవలేకపోతే శత్రువుని ఏ విధంగా మీ వైపు లాక్కోవాలో ఆలోచించండి, సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి. ఆ విధంగా మనం మన ఫారెన్ పాలసీ, మన డిఫెన్స్ పాలసీని స్మార్ట్గా ప్యాకేజ్ చేయాలి అంటే యువత, ద రోల్ ఆఫ్ యూత్ ఇన్ ఇండియన్ ఫారెన్ పాలసీ, ఇండియన్ డిఫెన్స్ అంటే మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఆ విషయంలో మనకి ఒక రాజకీయ ఏకాభిప్రాయం ఉందా దేశంలో? సార్ మీరు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే అతి క్లిష్టమైన ప్రశ్నలు అడిగితే ఇమ్మీడియట్గా సమాధానం చెప్పలేము సార్. 100% పొలిటికల్ విల్, పొలిటికల్ యూనిటీ తీసుకురావటానికి ఇది ఆన్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ద మోస్ట్ హెర్క్యులియన్ టాస్క్. కానీ ఉన్నట్టుంది కదా కొంత ఉన్నట్టు అమెరికాలో ఎక్కువ ఉంది అది. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఇంకా ఆ స్పీడ్ పికప్ అవ్వాలా. ఓకే, యువర్ రైట్ సార్. అమెరికాలో ఏదన్నా ఒక రక్షణ జాతీయ భద్రతాపరమైన సమస్య వస్తే డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ దే విల్ కమ్ ఆన్ టు ద సేమ్ లెవెల్. దట్స్ కాల్డ్ బైపార్టిజాన్ ఫారెన్ పాలసీ అంటారు వాళ్ళు. బైపార్టిజాన్ అంటే కమ్ వాట్ మే, irrespective of political differences, when it comes to the matters of the country, national interest, nation comes first. But India 2008లో జరిగిన కౌంటర్ టెర్రరిజం అటాక్ ద్వారా, ముంబై 26/11 అటాక్స్ ద్వారా ఇంతవరకు వాళ్ళు 13 ఏళ్ళు అవుతుంది విక్రమ్ సార్. ఇంతవరకు మనకు నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ తెచ్చుకోలేకపోయాం. తమిళనాడు ఈజ్ సేయింగ్ సంథింగ్, వెస్ట్ బెంగాల్ ఈజ్ సేయింగ్ సంథింగ్, రైట్? అదర్ కంట్రీస్ ఆర్ సేయింగ్ సంథింగ్. వీ డు నాట్ హ్యావ్ ఎ యూనిఫైడ్ యాక్షన్ to establish national counter-terrorism center to defeat our terrorist elements that are coming from Pakistan or Bangladesh or China. అంటే ఈ విషయంలో పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాయంటారా? 100% పొలిటికల్ పార్టీస్ యూనిఫైడ్ విల్ లేదు. అంటే ఒక సంకుచితమైనటువంటి రాజకీయ, ఒక సంకుచితమైన వర్గ, ప్రాంత, కుల, మత రాజకీయాలకే ఉంది కానీ ఒక యూనిఫైడ్ నేషనల్ ఇంట్రెస్ట్, we the people of India అనేది లేదు. ఐఎమ్ జస్ట్ అంటే ఈ విషయంలో చొరవ చూపాల్సింది ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు చూపాలి. అంటే వాళ్ళు చూపటం లేదా, లేకపోతే ఇట్ ఈస్ అప్ టు ది అపోజిషన్ పార్టీస్ టు రీచ్ అవుట్ అపోజిషన్, both the angles sir. And also more than anything else Vikram sir, it is we the people, సామాన్య జనత. కానీ 72లో మనకు అది వ్యక్తమైంది. అప్పుడు ఎప్పుడైతే బంగ్లాదేశ్ వార్లో వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారిని దుర్గామాతని కీర్తించడం, అప్పుడు కొంత విక్రమ్ సార్ మీకు తెలియదు కాదు, బియ్యం అన్నం అవటానికి కన్సిస్టెంట్గా ఫ్లేమ్ ఉండాలి. కింద పొయ్యి కింద మంట ఒక కన్సిస్టెంట్గా ఉన్నప్పుడే బియ్యం అన్నం అవుతుంది. గాలికి అటు ఇటు కొట్టుకుపోతూ ఉంటే అది కాదు. అంటే the process will be taking longer time and it might never happen. So nation making is like that, nation building is like that. You need to have a fire in the belly, kadupulo kasundali. Emanante every citizen of this country should know that with a lot of sacrifices we got the independence. We got to sustain this independence and get into 21st century. Already we are in 21st century. By the end of 21st century, at least India should be there ane oka national plan undali. Every individual, every company, every business organization, every institution has a goal. What is the goal of India as a country, as a nation? Let's say 2030, 2040, 2050. అది డాక్టర్ రమేష్ గారు చెప్పండి. అంటే ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఇవాళ మన తెలుగు వారు చాలా చోట్ల చిక్కుకొని పోయారు. వాళ్ళని వెనక్కి రెప్పించాలంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి లెటర్స్ రాయటం, ఇక్కడ చీఫ్ మినిస్టర్స్, అపోజిషన్ లీడర్స్ వాళ్ళు అట్లాగా ఒక కన్సర్న్తో చేస్తున్నారు. అసలు మనకి అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే కాకుండా ఒక పాలసీ లాంటిది కూడా స్టేట్ లెవెల్లో ఉండాల్సిన అవసరం ఉందా? ఎన్ఆర్ఐస్కి సంబంధించినంత వరకు కేవలం కేంద్రం మీద వదిలేయకుండా రాష్ట్రాల పరిధిలో కూడా ఏమైనా చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? విక్రమ్ సార్, you have asked a very constructive question sir. Why I am saying so? See, if you ask a right question you get the right answer. There is a saying. Okay. Given the situation, మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యుద్ధం జరుగుతుందని మనకు తెలుసండి విక్రమ్ సార్. తెలిసి మనకి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది,
ఇండియన్ హై కమిషన్స్, ఇండియన్ కాన్సులేట్స్, ఇండియన్ హై కమిషన్స్ చాలా కంట్రీస్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ యుక్రెయిన్, ఇంక్లూడింగ్ రష్యా. అంటే ఇది తెలిసి కావాలని చేసిందా, చాతగాంతనమా, లేకపోతే నిర్లక్ష్యమా, లేకపోతే ముందు చూపు లేకపోవటమా? రోడ్డు మీద 6 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా మన స్టూడెంట్స్ యుక్రెయిన్లో, వాళ్ళు యుక్రెయినియన్ ఫోర్సెస్ కానీ మిగతా బోర్డరింగ్ కంట్రీస్ పోలాండ్ కానీ బెలారస్ కానీ వాళ్ళు మన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటము, వాట్ డస్ ఇట్ ఇండికేట్? చూస్తుంటే ఇక్కడ అల్లాడిపోతున్నారు పేరెంట్స్, మన మిగతా వాళ్ళు కూడా. అబ్సల్యూట్లీ మన పేరెంట్స్ ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ నుంచి కదా, ఏ ప్రాణమే, దాని కులం మతం లేకపోతే ప్రాంతం ఏముంది సార్? ముఖ్యంగా ఈ ముందు చూపు లేకపోవటం అని నేను అనుకుంటున్నాను, నెంబర్ 1. రెండోది ఏంటంటే కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అమాంగ్ వేరియస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ హ్యాస్ బీన్ ఏ కన్సిస్టెంట్ కోఆర్డినేషన్ ఉండాలి, కన్సిస్టెంట్ వాట్ యు కాల్ కన్సిస్టెంట్ ఫ్యాలసీ ఆర్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్. మనం వీ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్లీ ఇన్కన్సిస్టెంట్ అవును, ఫర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్. అంటే వీఆర్ నాట్ లెర్నింగ్ ది లెసన్స్ ఫ్రమ్ ది పాస్ట్. అబ్సల్యూట్లీ. సి కనెక్టింగ్ ద డాట్స్ అంటారు. ఎంఈఏ, డిఫెన్స్ మినిస్ట్రీ, ఎంఓడి, ఎంహెచ్ఏ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, స్టేట్ గవర్నమెంట్స్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్, క్రిటిసైజ్ చేయటం కాకుండా సజెషన్ రూపంలో, ఇఫ్ యూ రియల్లీ లవ్ సంబడి, గివ్ సమ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్. కన్స్ట్రక్టివ్ సజెషన్స్ నెంబర్ 1, ఎస్టాబ్లిష్ ఏ command and control center in each and every state of India, starting with, I request humbly the Chief Minister of Andhra, the Chief Minister of Telangana to start a command and control center, make one IAS officer as in charge, so that an IAS officer only can yield lot of power and influence given the Indian constitution or given the Indian governance. Do not appoint a no less than an IAS officer. Lower cadre. Not because of the cadre issues, but because of the power and influence and authority that an IAS can play. An IAS officer, you have so many IAS officers, right? So in our MCR HRD, we get so many IAS, IPS, IFS officers for training. So we also have this kind of discussions whenever it comes. An IAS officer, we should be in charge barring war, barring crisis. It has to be 24/7, 365 days, a command control center to intervene the affairs of the state in other states. Example, ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎంతమంది ఆంధ్ర తెలంగాణ వాసులు మన తెలుగు వారు వేరే దేశాల్లో సెటిల్ అయి ఉన్నారు, అక్కడ వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వైద్యపరంగా, టెక్నాలజీ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, విద్యాపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఇటు తీసుకోవడానికి లేదా ఇక్కడ సమాచారాన్ని వాళ్ళకి చేరవేయడానికి ఇప్పుడు ఒక నోడల్ సెంటర్ లాగా టెక్నాలజీ at your disposal. You don't need to do anything. You don't need to spend millions of rupees also. Small budget తో మీరు you can very well run one organization. You can keep. ముఖ్యంగా అంటే గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళ సమస్యల మీద చాలా ఎక్కువ ఉంటాయి సార్. గల్ఫ్ సమస్యలు చాలా మంచి పాట చెప్పారు. గల్ఫ్ సమస్యలు ఇరాన్లో మన వాళ్ళు ఉన్నారు, సౌదీలో ఉన్నారు, కువైట్లో ఉన్నారు, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, ఎనీ కంట్రీ ఇట్ ఈస్ దేర్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ మేక్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కమాండ్ కంట్రోల్ సెంటర్. ఎందుకయ్యా అంటే యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ చేయటం ఒకప్పుడు ఒక మ్యాండేటరీ అయింది యూజీసీ ద్వారా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా. ఆ ఇంటర్న్షిప్స్లో భాగంగా ఇక్కడ పని చేయించుకోండి, మీరు వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ఇవ్వండి, వాళ్ళకి ఇంత స్మాల్ హానోరియం ఇవ్వండి, కలెక్టర్ గారి చేత, ఐఏఎస్ ఆఫీసర్ చేతుల మీద సర్టిఫికెట్ ఇప్పించండి, మీరు మా దగ్గర ఇంటర్న్షిప్ చేశారని. అంటే వాట్ ఈజ్ మేనేజ్మెంట్ అండి? అన్లిమిటెడ్ ఛాలెంజెస్ని లిమిటెడ్గా ఉన్న రీసోర్సెస్ని ఉపయోగించి సాల్వ్ చేయడమే మేనేజ్మెంట్. అపరిమితమైన సవాళ్ళని పరిమితమైన మానవ వనరులను ఉపయోగించి మినిమైజ్ చేయటము, కంటైన్ చేయటము, మేనేజ్ చేయటం ఈజ్ మేనేజ్మెంట్. యూ డోంట్ నీడ్ టు గో ఫర్ అన్ ఐఐఎం టు డూ ఏ మేనేజ్మెంట్. సింపుల్ కామన్ సెన్స్ ఇది. You need to put structure. There is already a structure. Keep an IAS officer, sir. Keep certain research assistants and associates who are already students in universities. Give them internship, and then connect this to MEA, Ministry of External Affairs, South Block, Delhi, and then they will also guide you. You also have your own structure, and try to monitor, try to manage. తర్వాత అండి, అంటే మీరు చెప్తున్న సజెషన్స్ ప్రభుత్వాలు తీసుకోవాలని కోరుకుందాం.
సరే, దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ yes క్రైసిస్. of course, part of the Ukraine. మీరు అన్నట్టుగా అన్నిటికీ ఇంటర్లింక్డ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది స్టూడెంట్స్ అంటే నియర్లీ ఒక 20,000 స్టూడెంట్స్, ముఖ్యంగా ఎంబీబీఎస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉక్రెయిన్లో నుంచి వస్తున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడికి వచ్చారు, సరే ప్రాణాలు కాపాడుకోవటం వరకు ఓకే అనుకోండి. తిరిగి మళ్ళీ వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? అంటే వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్? అబ్సల్యూట్లీ, దట్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో వాళ్ళు ఎంతో డబ్బులు కట్టేసి వచ్చారు. ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్? అబ్సల్యూట్లీ సార్. విక్రమ్ సార్, సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా నేను 55 ఈమెయిల్స్ రిసీవ్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి? యుక్రెయిన్లో ఉన్న భారత విద్యార్థుల నుంచి 55 ఈమెయిల్స్ని నేను నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారికి, నేను ఎందుకంటే ఆయనతో పనిచేస్తాను కాబట్టి ఆయనతో నాకున్న అసోసియేషన్తో భారత జాతీయ భద్రతా సలహాదారికి ఆ 55 ఈమెయిల్స్ పంపించి ఇంపార్టెంట్ నెంబర్స్, యుక్రెయిన్ పక్కన ఉన్న దేశాలు ఏదైతే ఉన్నాయో, రొమానియా, పోలాండ్, పైన బెలారస్, ఇటు రష్యా, వీటికి సంబంధించిన దేశాల్లో మన ఇండియన్ డిప్లొమాట్స్ యొక్క నెంబర్స్ ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎంఈఏ ఏర్పాటు చేసిందో వాటిని ఈ స్టూడెంట్స్కి పంపించి వీళ్ళని వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళు చాలా మంది రెస్పాండ్ కావట్లేదు అన్నారు. కానీ చాలా మంది రెస్పాండ్ అయ్యి దిగిన వాళ్ళు ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు, మా మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న ఒక ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ అబ్బాయి ని మేము ఇట్లా కనెక్ట్ చేసి ఇప్పుడు రొమానియాలో బోర్డర్ దాటి, ఇది మన యుక్రెయిన్ నుంచి బోర్డర్ దాటి రొమానియాలోకి వెళ్ళి రొమానియాలో సేఫ్గా ఉన్నాడు అని మెసేజ్ కూడా వచ్చింది. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, ఈ యొక్క స్టూడెంట్స్ యొక్క జాబితాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర, తెలంగాణ ప్రభుత్వం దగ్గర, భారత ప్రభుత్వం దగ్గర ఉంటాయండి. ఉన్న వాటిని కంప్లీట్గా మానిటర్ చేసే టెక్నాలజీ కూడా ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, యూ హ్యావ్ టు ఓన్లీ కనెక్ట్ ద డాట్స్ అండ్ కీప్ ఏ ట్యాబ్ అండ్ కీప్ ఏ మానిటరింగ్ ఆన్. అంటే మళ్ళీ వాళ్ళ ప్రైవసీలో మానిటర్ చేయకూడదు, మళ్ళీ అదొక అబరేషన్ అవుద్ది. దట్ విల్ బి వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. Absolutely, as and when they required, it's just a click of a button, you will come to know, okay, situation is going like this. యుక్రెయిన్లో ఇట్లా రష్యా యుద్ధం చేయబోతున్నది. నేను ఇజ్రాయెల్లో ఉన్నాను సార్, ఐ స్టడీడ్ ఇన్ ఇజ్రాయెల్, మై కౌంటర్ టెర్రరిజం, మై సెక్యూరిటీ ఇష్యూస్. ఐ వాజ్ ఇన్ హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలం. ద టైమ్ ఇరాక్ Saddam Hussein wanted to use or already used certain Scud missiles against Israel. We were given training. ఇజ్రాయెల్లో మేము ఇప్పుడు యుక్రెయిన్లో ఉన్నట్టు నేను ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ నాకు హిబ్రూ యూనివర్సిటీ జెరూసలము ఐడిఎఫ్, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ కలిసి ట్రైనింగ్ ఇచ్చారు. గ్యాస్ మాస్క్ ఎట్లా పెట్టుకోవాలి, కెమికల్ బయోలాజికల్ వార్ఫేర్ జరిగితే మంచినీళ్ళు ఎట్లా తాగాలి, కెమికల్ బయోలాజికల్ వార్ఫేర్ జరిగినప్పుడు ఇలా మీరు వాటర్ తీసి తాగలేరు. దెర్ ఇస్ ఏ స్పెషల్ దానికి సంబంధించిన గేర్ ఉంటుంది, యూ హ్యావ్ టు పుట్ ఆన్ పర్సనల్ ప్రైవేట్ కిట్స్. దాన్ని పుట్ ఆన్ చేసుకొని ఎలా వాటర్ తాగాలి, ఎలా గ్యాస్ బంకర్లో అంటే కింద బంకర్స్ ఉంటాయి, ఎవ్రీ బిల్డింగ్ హ్యాస్ ఎ బంకర్, కింద షెల్టర్స్లో ఎలా అంటే మీ లైఫ్ స్టైల్లో ఉన్న మార్పులు ఎలా చేయాలి, ఇటన్నీ మీద ట్రైనింగ్ ఇచ్చారు. అట్లానే మనము మన స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళబోతున్నారు, అబ్రాడ్ వెళ్ళే ప్రతి స్టూడెంట్ ఓన్లీ స్టూడెంట్స్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మాకు వీసా వచ్చేసిందని పరిగెత్తున్నారే కానీ ఆ దేశం యొక్క చరిత్ర ఏంటి, సంస్కృతి ఏంటి, అక్కడ ఫుడ్ ఏంటి, అక్కడ రక్షణపరమైన సమస్యలు ఏమున్నాయి, ఎలాంటి రావచ్చు అనే దాని మీద మాలాంటి థింక్ ట్యాంక్స్ని సంప్రదించాలి. We don't charge anybody. We are a non-profit, non-political society. Center for Human Security Studies. You see, we do a lot of our 365 days job is understanding global politics, global risk elements, global security challenges, global foreign policy challenges, global economic policy, and trying to do research on those. ఇప్పుడు మీరు చేస్తున్న పని అదేనా? That's what exactly Center for Human Security Studies does. మేము చేస్తామంటే వేరే దేశాల్లో జరుగుతున్న ఫాల్ట్ లైన్స్ ఏంటి, ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఫాల్ట్ లైన్స్ సార్. ఫాల్ట్ లైన్స్ అంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగే ఏరియాస్ అంటారు. మన భారతదేశంలో ఫాల్ట్ లైన్స్ జమ్మూ కాశ్మీరు, నార్త్ ఈస్ట్ ఇండియా, నక్సలిజం, టెర్రరిజం, రైట్, కమ్యూనల్ క్లాషెస్, ఇవి జనరల్గా కనబడే ఫాల్ట్ లైన్స్. హ్యూమన్ సెక్యూరిటీ ఫాల్ట్ లైన్స్ ఉంటాయి, అంటే ఆహార భద్రత లేకపోవటం, ఆరోగ్య భద్రత లేకపోవటం, మంచినీటి భద్రత లేకపోవటం, పర్యావరణ భద్రత లేకపోవటం, ఇలాంటి ఫాల్ట్ లైన్స్ ప్రతి కంట్రీలో ఉంటాయి, ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రైట్. వాటి మీద మనం పరిశోధన చేసే సంస్థ మేము సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. సో మాలాంటి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వాలకు టైప్ అయ్యాం అనుకోండి, బీట్ ఆంధ్ర, బీట్ తెలంగాణ, వీ కెన్ బీ ఏ వెరీ గుడ్ సెకండ్ ఫిడిల్.
మీరే గ్రేట్. గవర్నమెంట్ ఆఫ్ ద డే ఇస్ ద గ్రేట్. గవర్నమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా, ఎందుకంటే మేము డాక్టరేట్లు చేసి సార్ ఒక డాక్టరేట్ చేసి టీచింగ్ చేసి అంటే అక్కడ తెలుగు సమాజాలు కొంతవరకు ఉపయోగపడుతున్నాయి కొన్ని అమెరికా లాంటి అవి ఎలా ఉంటాయంటే విక్రమ్ సార్ 100% యువర్ రైట్. మన అమెరికానే తీసుకుంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా, ఇంకా చాలా ఉన్నాయి, ఆట అప్తా తానా, ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి ఉపయోగపడుతున్నాయి. అవేంటి వాలంటరీ బేసిస్ లో ఉపయోగపడుతున్నాయి. కానీ దే ఆల్సో హ్యావ్ టు లీడ్ దేర్ నార్మల్ లైఫ్. ఎక్స్ట్రీమ్లీ ప్రెజర్డ్ జాబ్స్ ఉంటాయి, ప్రెజర్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఏది విదేశాల్లో, అంటే టైం అంటే టైమే. సో వాళ్ళు కన్సిస్టెంట్ గా చేయలేరు అది. దే కెన్ కమ్ అప్ అండ్ దెన్ దే కెన్ గో డౌన్ బికాస్ ఆఫ్ దేర్ పర్సనల్ ప్రొఫెషనల్ ఇష్యూస్. వీ షుడ్ హ్యావ్ ఎ స్ట్రక్చర్, వీ షుడ్ హ్యావ్ ఎ ఫ్రేమ్వర్క్ వేర్ గవర్నమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ ఎగ్జాంపుల్. సో ఇప్పటికైనా దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే క్రైసిస్ వచ్చినప్పుడే మనకి పెట్టాల్సిన ఆపర్చునిటీస్ కూడా పెట్టాలి. లోకల్ గా ఉన్న రిసోర్సెస్ ని మీరు లివరేజ్ చేసుకోండి. ఉదాహరణకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అక్కడ, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అనుకోండి తెలంగాణలో. ఐమ్ జస్ట్ సేయింగ్, ఆ యూనివర్సిటీలో ఈ నోడల్ సెంటర్, ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యూట్ చేయండి. దీని మీద కొంత డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. 100% డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇఫ్ iDream కెన్ ప్లే ఎ రోల్ టు ఫెసిలిటేట్ ఫ్రమ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, వీఆర్ రెడీ. దీని తర్వాత ప్రభుత్వాలు ఏం చేస్తాయో చెప్దాం. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ వార్ లీడ్స్ టు వేర్? సార్, ఏ యుద్ధమైనా రక్తపాతానికి, నిరాశకి, నిస్పృహకి దారితీస్తుంది, దారిద్ర్యానికి దారితీస్తుంది. యుద్ధంలో విజేతలు ఎవరు ఉండరు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే రక్తపాతం జరగకుండా యుద్ధం జరిగే అవకాశాలు 21వ శతాబ్దంలో మెండుగా ఉన్నాయి. వాటి మీద కనుక దేశాలు కాన్సన్ట్రేట్ చేస్తే యుద్ధం ఆగదు. యుద్ధం అనేది, వినాశనం అనేది బర్త్ డెత్ ఎట్లానో, పుట్టుక చావు ఎట్లనో, యుద్ధం కూడా పార్ట్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. దాన్ని మనం ఆపలేం. సిన్స్ వీ నో వీ కెనాట్ స్టాప్ వార్, we have to think of the ways how can we minimize the bloodshed, violence and pranahani. Then there are war zones like cyber warfare ఎక్కువ అవుతుంది, malicious use of artificial intelligence on human security, right? You have dark side of artificial intelligence, అంటే కృత్రిమ మేధస్సును ఉపయోగించి టెర్రరిస్టులు చాలా వివాదాలకు ఒడిగడుతున్నారు. వాటిలో ఈ కొత్త యుద్ధాన్ని స్టడీ చేసే విధంగా మనం ఆలోచించి, అంటే యుద్ధాన్ని ప్రాణహానిని తగ్గించకపోతే వినాశం. అది ఇవాళ అంటే అందరూ చాలామంది ఏంటంటే దే ఆర్ పాయింటింగ్ దేర్ ఫింగర్స్ ఎట్ అమెరికా వాడు ఆయుధాలు అమ్ముకోవటానికి ఇవన్నీ సృష్టిస్తున్నాడు. గత 100 సంవత్సరాల్లో చూస్తే దాదాపుగా జరిగినటువంటి, అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని యుద్ధాల్లో మేజర్గా అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటిది ఒకటి వచ్చింది. లెట్ మీ కోట్, ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్ విక్రమ్ సార్. సిప్రి అంటారు, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిప్రి వాళ్ళ రిపోర్ట్ ప్రకారము గ్లోబల్ అఫైర్స్లో, గ్లోబల్ పాలిటిక్స్లో ఫస్ట్ 20 మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆర్మ్స్ 20 కంట్రీస్ చూసుకుంటే ఆబ్వియస్లీ యునైటెడ్ స్టేట్స్, China, Russia, Israel, certain countries from Europe, even France, UK, Germany. ఎవరైతే G20లో ఉన్నారో వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు మళ్ళీ, రైట్? మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు. మీకు ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు, ఇఫ్ iDream ఆడియన్స్ వాంట్, ఐ కెన్ స్పీక్ ఆన్ MIC, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. సైనికాధికారులు, ఇండస్ట్రియలిస్టులు, రాజకీయ నాయకులు ముగ్గురు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. రాజకీయ నాయకులు అంటే గవర్నమెంట్ ఆఫ్ ద డే, ఇండస్ట్రియలిస్టులు, మిలిటరీ అధికారులు, ఉన్నతాధికారులు, దే ఫార్మ్ ఏ నెక్సస్, NEXUS. ఆ నెక్సస్గా ఏర్పడి యుద్ధాన్ని సస్టైన్ చేయడం ద్వారా, ఆయుధ ఉత్పత్తి చేయడం ద్వారా లాభపడి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో అది ఒక లాబీ గ్రూప్గా ఏర్పడి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గన్ లాబీ ఉంది. ద మోస్ట్ పవర్ఫుల్ లాబీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ నాట్ ఐపెక్, అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ, అమెరికన్ జూయిష్ కమిటీ సెకండ్ ఉంది. NRA, నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్, ఏ ప్రెసిడెంట్ని ఉంచాలి ఎక్కడ, వైట్ హౌస్లో, ఏ ప్రెసిడెంట్ని తీసేయాలి అనే అంత లాబీ టాక్టిక్స్. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, యుద్ధ లాబీ, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్,
యుద్ధాన్ని ఉత్పత్తి చేసే రంగాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. దాన్ని మనం మర్చిపోకూడదు. ఫార్మా లాబీ, గన్ లాబీ, ఐటీ లాబీ, రియల్ ఎస్టేట్ లాబీ, యూ కెనాట్ ఇగ్నోర్ ఇన్ దిస్ 21st century. They have become so powerful, they are making and breaking the regimes and governments. ఫైనల్గా ఇవాళ మనం ఉక్రెయిన్ రష్యా వార్లో మీరు చెప్పినట్టుగా భారతదేశం కనుక క్యాజువాలిటీస్ పెరిగితే రష్యా మీద రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది అని అంటున్నారు. ఉంది కూడా ఉన్నది అని అంటున్నారు. చూద్దాం మరి అది ఏ విధంగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చాలా అంశాలు మీరు చాలా విలువైనటువంటి సమాచారాన్ని అంశాలను మాతో పంచుకున్నారు, ప్రేక్షకులతో పంచుకున్నారు. ధన్యవాదాలు డాక్టర్. థ్యాంక్ యూ VikramPoola సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేటి ఇంటర్వ్యూ. డాక్టర్ కన్నిగంటి రమేష్ గారు చెప్తున్నారు, రష్యా కనుక పౌరుల మీద, ఉక్రెయిన్ పౌరుల మీద కనుక తమ ఆయుధాలను ఎక్కుపెట్టి ఎక్కువ నరమేధం చేసినట్లయితే భారతదేశం యొక్క స్టాండ్ కూడా మారుతుంది. కానీ విదేశాంగ విధానం అనేటువంటిది తటస్థంగా ఎప్పుడు ఉండదు, ఉండబోదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నటువంటి డైనమిక్ సిచ్యువేషన్లో ఆయా పరిస్థితులు, కాలమాన పరిస్థితులు బట్టి, మన దేశ ప్రయోజనాలు బట్టి మన యుద్ధ నీతి, దౌత్య నీతి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఇది నేటి ఇంటర్వ్యూ. నమస్కారం. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe iDreams. For more videos, subscribe iDream. Please subscribe for more videos. iDream. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch iDream.